బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు. వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతని ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు, కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, మనం శ్రీమద్ భగవద్గీతలోని ఆఖరి అధ్యాయం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం, ఈ అధ్యాయాన్ని చూస్తున్నాము, అధ్యయనం చేసుకుంటున్నాము. నిన్న 40 శ్లోకాల వరకు చెప్పుకున్నాము. జ్ఞానము, కర్త, కర్మ, బుద్ధి, ధృతి, సుఖము, వీటన్నిటినీ గుణాలతో, ఎటువంటి గుణం ఉన్నప్పుడు అది సుఖం అనిపిస్తుంది, ఏ గుణంలో ఉన్నప్పుడు ఏది సుఖం అనిపిస్తుంది, ఏది జ్ఞానము అని చాలా వివరంగా మనకి అర్థమయ్యేటట్టుగా అందించబడింది. ఎందుకు ఇవన్నీ అందించబడ్డాయి? ఎందుకంటే మనల్ని గురించి మనం తెలుసుకోవాలి. నేను ఎక్కడున్నాను, నేను ఏ పరిస్థితిలో ఉన్నాను, నా అంతరంగంలో ఒక్కొక్క విషయానికి సంబంధించి నా భావన ఏంటి, నా గుణం ఏంటి అని మనల్ని మనం పరిశీలించి తెలుసుకున్నాక అది మార్చాల్సిన అవసరం ఉంటే మార్చుకోవడానికి సహాయపడతాది. మనల్ని మనం తెలుసుకోవడానికి, మనల్ని మనం మార్చుకోవడానికి, మనల్ని మనం మలుచుకోవడానికి ఈ చెకింగ్, ఈ సెల్ఫ్ చెకింగ్, ఈ ఆత్మ పరిశీలనకి ఉపయోగపడుతుంది అని మనకి అందించబడింది. ఓకే, ఈరోజు 41వ శ్లోకం నుంచి చెప్పుకుందాం. ఒక 5 శ్లోకాల్లోన మనకి జ్ఞానకర్మ సన్యాస యోగంలో చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగస్య, ఈ వర్ణాలనేవి గుణాలని బట్టి, కర్మల్ని బట్టి సృష్టించబడ్డాయి అని చెప్తారు. అది ఇక్కడ ఈ మోక్ష సన్యాస యోగంలో ఒక 5 శ్లోకాల్లోన చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ ఏమంటారు? వర్ణము అంటారు. వర్ణము అంటే మనం ఏమనుకున్నాము? జన్మతః వచ్చేది అనుకున్నాం. ఎవరి ఇంట్లో పుడితే, ఎవరి కడుపున పుడితే వాళ్ళ వృత్తులనే వర్ణాలుగా అనుకున్నాం. కానీ వృత్తి వేరు, వర్ణం వేరు. వర్ణం అనేది ఒక తత్వం. అంటే ఈ తత్వంలో ఈ క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటాము, ఈ తత్వంలో ఉన్నప్పుడు ఈ క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటాము, ఈ తత్వంలో ఉన్నప్పుడు ఈ క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటాము. అలాగా మన జన్మల ప్రయాణంలోన, కొన్ని లక్షల మానవ జన్మల ప్రయాణంలో మొదట్లోన ఎలా ఉంటామంటే జస్ట్ అనుభవం పొందితే చాలు. అది ఎటువంటి అనుభవం అనేది మనకి సంబంధం లేదు. అంతగా కేవలం అనుభవం. అందులో బాధ ఉందా, మంచి ఉందా, చెడ్డు ఉందా, కష్టమా, సుఖమా, ప్రేమ, ద్వేషమా, ఏమీ వద్దు, ఏ అవగాహన ఉండదు. జస్ట్ అనుభవం పొందడమే, పని చేసుకుంటూ ఏదో ఒకటి చేయడం, ఆ అనుభవాలన్నిటినీ ఆత్మలో పోగు చేయడం, అదే మన పని. అలాగ కొన్ని వందల జన్మలు గడిచే కొద్దీ మెల్లమెల్లగా అవగాహన పెరుగుతూ ఉంటుంది. అనుభవాల్ని పోగు చేస్తూ అవగాహన పెరుగుతూ మెల్లగా ఒక మార్పు వస్తుంది. ఆ మార్పు వచ్చాక ఏది కరెక్టు, ఏది రాంగు, ఏం తెలుసుకోవాలి, ఏం తెలుసుకోకూడదు, అసలు ఏంటి సృష్టి, ఏంటి మనిషి, నేనేంటి, ఇదేనా నా జన్మ, నేను ఎప్పుడు ఇలా పాటలు పడాల్సిందేనా, ఇలాగా ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలు వచ్చిన దగ్గర నుంచి వెతుకులాట మొదలవుద్ది. మన లోపల ప్రశ్న మొదలవ్వకపోతే అన్వేషణ మొదలవ్వదు. అన్వేషణ మొదలవనంత వరకు నేర్చుకోవడం అనేది స్టార్ట్ అవ్వదు. అంతవరకు అనుభవాల్ని మాత్రమే పోగు చేస్తున్నాం. అక్కడి నుంచి ఏ అనుభవం సరి అయినది, ఏ అనుభవం సరికానిది అనే లెర్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ లెర్నింగ్ స్టార్ట్ అయిన క్రమంలో
వచ్చే తత్వాలే ఈ వర్ణాలు. మనం పలానా పని చేయడానికి ఇష్టపడుతున్నాము. మన అంతరంగం నుంచి నాకిది కావాలనిపిస్తుంది, ఇది తెలుసుకోవాలనిపిస్తుంది, ఈ విధంగా ఉండాలనిపిస్తుంది అంటే, మన గుణం మనల్ని అటువంటి పని చేయడానికి ప్రేరేపిస్తుంది. అంటే ఇప్పుడు మనం ఆ వర్ణంలో అంటే ఆ తత్వాన్ని నేర్చుకుంటున్నాము. ఆ తత్వంలో ఉంటూ ఆ తత్వాన్ని నేర్చుకుంటున్నాం. ఆ తత్వం యొక్క లక్షణాలేంటి అనేది చాలా వివరంగా ఇచ్చారు. ఒక 5 శ్లోకాల్లో. 41వ శ్లోకం నుంచి 45వ శ్లోకం వరకు. ఈ 5 శ్లోకాల్లో చాలా వివరంగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అది చూద్దాం. సో, మనకి ఆల్రెడీ ఉన్న అభిప్రాయాలు ఏమంటాము వృత్తులకి సంబంధించి జాతులు అని పెట్టుకొని ఎంతో ఘోరంగా ఒక మనిషి ఇంకో మనిషిని అంగీకరించలేనంతగా మానవ సమాజం తయారైపోయింది. అది దాటాలి అంటే దాని వెనకున్న సత్యం తెలుసుకోవాలి. ప్రతీదీ ఇక్కడ భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన కోణం ఒకటి. దాన్ని మనం అర్థం చేసుకున్న కోణం ఒకటి. ఇక్కడ చాలా క్లియర్‌గా ఇస్తారనమాట. ఇది తత్వం. ఇది ఈ తత్వం. ఇది బ్రాహ్మణ తత్వం. ఇది క్షత్రియ తత్వం. ఇది వైశ్య తత్వం. ఇది శూద్ర తత్వం. ఇవి తత్వాలు. ఈ తత్వం ఏంటి అంటే గుణాన్ని బట్టి, కర్మని బట్టి ఉంటాది. ఎటువంటి గుణం ఉంటే అటువంటి పని చేస్తాము. అటువంటి పని చేస్తూ చేస్తూ దాన్ని నేర్చుకుంటాము. అని క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. చూద్దాం శ్లోకాల్లోకి వెళ్తే ఇంకా బాగా అర్థమవుతది. 41వ శ్లోకం. ఓ పరంతప! బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల కర్మలను, అట్లే శూద్రుల కర్మలను వారి వారి స్వాభావికములైన గుణములను బట్టి విభజింపబడియున్నవి. కర్మలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కర్మలు దేని బట్టి విభజించారంటే స్వాభావికములైన స్వభావం. వాళ్ళ స్వభావం ఏంటో, వాళ్ళ స్వధర్మం ఏంటో దాని ఆధారంగా, ఆ స్వధర్మం ఆధారంగా ఉన్న గుణం ఆధారంగా విభజించబడ్డాయి. స్వధర్మం అంటే జన్మల ప్రయాణంలో ఆ ఆత్మ లేదంటే ఆ జీవాత్మ ఏ స్టేజ్‌లో ఉంది, ఏ లెవెల్‌లో ఉంది, ఏ క్లాస్‌లో ఉంది అది స్వధర్మం. ఆ ఆ స్వధర్మం ఆధారంగానే గుణం ఉంటుంది. స్వధర్మము ఉంది, గుణము ఉంది. స్వాభావికములైన గుణములను బట్టి తన స్వభావం ఎటువంటి గుణాన్ని ప్రేరేపిస్తుందో, ఎటువంటి గుణంలో ఉందో దాని ఆధారంగా విభజించబడి ఉన్నది. ఓకే. అని చెప్తూ నెక్స్ట్ 42 శ్లోకం. ఇక్కడ ఒక 9 పాయింట్లు ఇస్తారు. చూడండి. అంతఃకరణ నిగ్రహము, ఇంద్రియములను వశమునందుంచుకొనుట, ధర్మములను పాటించుటలో ఎదురగు కష్టములను సహించుట, బాహ్యాభ్యంతరముల శుచిత్వము, ఇతరుల అపరాధములను క్షమించుట, రుజుమార్గ జీవనము, మనశ్శరీరేంద్రియముల సరళత్వము, వేదశాస్త్రముల యందును ఈశ్వరుని యందును పరలోకాదుల యందును విశ్వాసమును కలిగి ఉండుట, వేదశాస్త్రముల అధ్యయనము, అధ్యాపనము, పరతత్వానుభవము ఇవి అన్నీను బ్రాహ్మణుల స్వాభావిక కర్మలు. బ్రాహ్మణుల స్వాభావిక కర్మలు. స్వభావం అనుసారంగా బ్రాహ్మణ తత్వంలో ఉన్నప్పుడు ఇయన్నీ క్వాలిటీసు డెవలప్ చేసుకుంటాము. ఏంటయ్యా అంటే 1 అంతఃకరణ నిగ్రహము. అంతరంగాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఆ ట్రైనింగ్‌లో ఉంటాం. నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. వెతకడానికి ట్రై చేస్తాం. ఇంద్రియములను వశమునందుంచుకొనుట. ఇంద్రియాల్ని ఎలా కంట్రోల్‌లో ఉంచుకోవాలి? ఆన్ అంటే ఆను, ఆఫ్ అంటే ఆఫ్ అనేది నా ఇంద్రియాలు చెయ్యాలి. ఎవరో ఏదో అనేస్తే నేను దానికి సమాధానం ఇచ్చేసి కనీసం ఒక క్షణం కూడా ఆలోచించకుండా కోరి కష్టాల్లో తెచ్చుకోవడం ఇయన్నీ నాకు అవసరమా? వద్దు. అనవసరంగా మాట్లాడొద్దు. అనవసరమైనవి, అవసరం లేనివి చూడొద్దు, వినొద్దు, చెయ్యొద్దు అని ఈ కంట్రోల్ నా ఇంద్రియాలు నా వశమున ఉండాలి అనేది నేర్చుకుంటాం. ధర్మములను పాటించుటలో ఎదురుగా కష్టములను సహించుట. ధర్మం.
మనం మన కర్తవ్య కర్మల్ని నిర్వర్తించేటప్పుడు, మన బంధాల పట్ల, మన జీవితం, మన జన్మ పట్ల, మన ప్రణాళికని, ఈ ప్రతి ధర్మాన్ని స్త్రీగా ధర్మం, భార్యగా ధర్మం, బిడ్డగా ధర్మం, తల్లిగా ధర్మం ఇవన్నీ ఉన్నాయి కదా! రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అవి ఆచరిస్తున్నప్పుడు అయన్నీ ఆ పాత్రలన్నీ ఎందుకొచ్చాయి? అది తెలుసుకుంటూ ఆ పాత్రలని పోషిస్తున్నప్పుడు కష్టాలొస్తాయి. కష్టాలొస్తాయి. ధర్మములను పాటించుటలో ఎదురగు కష్టములను సహించుట. మన పని మనం చేసుకున్నప్పుడు మనకి ఇబ్బందులొస్తాయి. ఎందుకొస్తాయి? మనకి తెలీదు. అది ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం. నేనే చెయ్యాలా? నేనే పడాలా? ఇంకెవరు సాయం చేయరా? ఇంకోటా ఏదో సంథింగ్. ఆ కష్టాన్ని కూడా సహించడం. ఇది నా పని అనుకున్నప్పుడు దాన్ని చేస్తాం. అదే ఎవరిదో పని నేను చేస్తున్నాననుకున్నప్పుడు అది కష్టంగా అనిపిస్తది. సో, అది కష్టం కాదు. సహించడం నేర్చుకోవాలి. బాహ్యాభ్యంతరముల శుచిత్వము. బాహ్యము, అంతరము. బయట, లోపల శుచిగా ఉండాలంట. ఈ శుచి అంటే ఏంటి? శుచిగా ఉండడం అంటే ఏంటి? ఎప్పటికప్పుడు మలినాలని సరిజెయ్యడం. బాహ్యము ఇక్కడున్న జీవుడు. ఈ రోజంతా నేనేం జేశాను? ఎట్ సరి అయిన పని చేశానా? సరికాని పని చేశానా? అని చెక్ చేసుకొని, సరి అయిన పని చేస్తే కంటిన్యూ చేయాలని, సరికాని పని చేస్తే దాన్ని సరి చేసుకోవాలని, ఎప్పటికప్పుడు బయట జీవుడుగా దేన్నది చెక్ చేసుకుంటూ సరిచేయడం. అంతరంగం. అంతరంగంలో ఉందేంటి? జీవాత్మ, ఆత్మ. ఈ రెండిట్లో ఉన్న సరికాని వాటిని కూడా చెక్ చేసుకొని సరిచేసుకోవడం. బాహ్యాభ్యంతరముల శుచిత్వము. ఇతరుల అపరాధములను క్షమించుట. ఇతరుల అపరాధములను. మనకెవరి వల్లో పెయినొచ్చింది. క్షమించాల. కారణాలు వెతకూడదు. తప్పు పట్టడము, నువ్విలాగా, నువ్వలగా అని అనుకోవడము, అన్‌కండీషనల్‌గా క్షమించమంటున్నారు. రుజుమార్గ జీవనము అంటే మన శరీర ఇంద్రియముల సరళత్వము. మనస్సు, ఇంద్రియములు, శరీరము అన్నీ సరళంగా ఉండాలి. సరళంగా ఉండడం అంటే మనస్సుకి గాయమైంది. ఈజీగా తీసుకోవాల. శరీరానికి గాయమైంది. అది కూడా ఈజీగా తీసుకోవాల. ఇంద్రియాలకి గాయమైంది. ఈజీగా తీసుకోగలగాల. సరళంగా ఉండగలగాల. ఓయమ్మ నాయనో! నాకే జరిగింది అని విపరీతమైన భయము, బాధ అందులోకి వెళ్ళిపోయి, ఎవరిది తప్పు అని చెప్పి పరనిందకి రెడీ అయిపోయి అంటే ఇవన్నీ ఏంటంటే ఆ క్షణం జరగవు. మెల్లమెల్లగా ఒకటి ముదిరి, తొండ ముదిరి ఊసరవెల్లయినట్టుగా ఒకటి ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి వచ్చేస్తుంటాయి. అందుకని మనస్సు, శరీరము, ఇంద్రియాల సరత్వము. ఈజీ, ఈజీ గోయింగ్. టేక్ ఇట్ ఈజీ లాగా ఉండగలగాలి. నెక్స్ట్ వేద శాస్త్రముల యందును, ఈశ్వరుని యందును, పరలోకాదుల యందును విశ్వాసమును కలిగి ఉండుట. ఈ వేదాలన్నీ పుక్కటి పురాణాలు. ఆళ్ళేదో చెప్పారు, ఈళ్ళేదో విన్నారు. అలాగా అపోహలు, అపార్థాలు అయన్నీ దాటి వాటి మీద, ఆ జ్ఞానం మీద విశ్వాసం ఉంచమంటున్నారు. వేద శాస్త్రముల యందు, ఈశ్వరుని యందు, భగవంతుని యందు, పరలోకాదుల యందు, ఉన్నతలోక మాస్టర్స్ మీద, అన్నిటి మీద, అందరి మీద మనకి తెలిసి తెలియని ప్రతి దాని మీద గూడా జ్ఞానాన్నిచ్చేది, సరియైన మార్గంలో ఉంచేది, ధర్మబద్ధమైనది. వేదశాస్త్రాల్లో ధర్మం చెప్పబడి ఉంటది. ఈశ్వరుడు, దైవం మార్గం చూపిస్తారు. ఆయనున్నారనే విశ్వాసం మనకి ఎంతో ధైర్యాన్నిస్తది. పరలోక పరలోకాదులు అంటే ఉన్నతలోక మాస్టర్స్, గురుమండలి, రికార్డ్ రూమ్ మాస్టర్సు, డ్రీమ్స్ ఇచ్చే మొత్తం ఏ తలం అంటే ఈ తలమే ఉంది, భూమే ఉంది, సూర్యుడే ఉన్నాడు, ఈ 9 గ్రహాలే ఉన్నాయి, మరి ఇంకేమీ లేవు. అలాగ పరిధులు ఏర్పరచుకున్నా కూడా, విశ్వానికి సంబంధించి మనం పరిధులు ఏర్పరచుకున్నా కూడా, మనం అది దాటి ఆలోచించలేము. మన విజ్ఞత వికసించదు. వికసించకపోతే ఏంటి నష్టం అంటే, ఇంక ఇంతే గదా! ఏమైనా చెయ్యొచ్చులే అనే ఒక తేలికపాటి భావనొచ్చేస్తది. అందుకని పరలోకాదులు యందును ఇదొక్కటే కాదు, ఇంకా చాలా లోకాలున్నాయి. ఎవరు ఎక్కడ ఏ లోకంలో ఏ వర్క్ చేస్తున్నారో, ఎవరి నుంచి ఏ జ్ఞానం వస్తాదో ఏంటో అనే వెతుకులాట ఎప్పుడు ఉంటది? మనకి విశ్వాసం ఉంటే ఉంటది. అందుకని వేదశాస్త్రముల యందును, ఈశ్వరుని యందును, పరలోకాదుల యందును విశ్వాసమును కలిగి ఉండుట. విశ్వాసం పెంచుకోవాలి.
వేద శాస్త్రముల అధ్యయనము, అధ్యాపనము. వేద శాస్త్రాల్ని అధ్యయనం చేయాలి, చదవాలి, పదే పదే చదవాలి. అధ్యాపనము, మననం చేస్తూ అందులో ఉన్న సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. చదవడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. రెండూ ఉండాల. చదవాలా, చదివింది అర్థం చేసుకోవాలా. పరతత్వానుభవము, పరతత్వం, పరతత్వానుభవము అంటే ఇతరుల అనుభవాలన్నీ కూడా వినాలి. వినదగున ఎవ్వరు చెప్పిన వినినంతనే వేగిరపడక అంటారు కదా, అలాగా పరం ఇతరుల యొక్క అనుభవాల్ని కూడా వినాలి. నీ వాడి నీ అనుభవం రాంగు, ఇది అది అని జడ్జి చేయొద్దు. విను, విన్నంత మాత్రం నష్టమేం లేదు కదా. అందరి అనుభవాల్ని వినాలి. ఓకే, ఇవన్నీను బ్రాహ్మణుల స్వాభావిక కర్మలు. ఈ తత్వంలో ఉన్నప్పుడు ఎన్ని తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి మనం ట్రై చేస్తాం. ఎప్పుడైతే జన్మ పరంపరలో కొంత ముందుకి వెళ్తూ ఉంటామో వీటన్నిటి పట్ల, ఇక్కడ ఇచ్చిన ఈ 8 పాయింట్ల పట్ల మనకి ఉత్సాహం ఉంటుంది. ఏదో ఒకటి తెలుసుకోవాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి, నేను ఇలా ఉండాలి, నేను అలా ఉండాలి అని స్టార్ట్ అవుతుంది. దానికోసం ప్రయాస పడతాం, దానికోసం ప్రయత్నిస్తాం, ఆచరించడానికి ట్రై చేస్తాం. ఇవన్నీ బ్రాహ్మణుల స్వాభావిక కర్మలు. మన స్వభావంలో ఎప్పుడైతే ఈ మార్పు వస్తుందో అప్పుడు మనం ఈ పనులు చేస్తూ ఉంటాము. వీటి మీదకి మన శ్రద్ధ మళ్ళుతుంది, మన దృష్టి మళ్ళుతుంది. ఇందులో ఏ ఒక్కటి ఉన్నా, అన్నీ ఉన్నా మనం బ్రాహ్మణ తత్వంలో ఉన్నట్టు. ఓకే, నెక్స్ట్ 43. శౌర్యము, తేజస్సు, ధైర్యము, దక్షత, యుద్ధమునందు వెనుచూపకుండుట, దానములిచ్చుట, స్వామి భావంతో ప్రజలను ధర్మపరాయణులుగా చేయుట, పరిపాలించుట మొదలైనవన్నీ క్షత్రియుల స్వాభావిక కర్మలు. బ్రాహ్మణ తత్వంలోకి ఎంటర్ అయ్యాక ఒకటి నేర్చుకుంటున్నాం. అంటే ఆల్మోస్ట్ అంత థియరీ అనమాట. ఓకే, ఇది నా వాస్తవానికి నేనే సృష్టికర్తని, నేను ఏది ఇస్తే అదే పొందుతాను. ఇక్కడ భగవంతుడు అనేవాడు ఉన్నాడు, సృష్టించిన వాడు ఉన్నాడు, ఆయనకు అన్నీ తెలుసు, సహాయం చేస్తారు, ప్రార్థిస్తే వింటారు, కష్టం వస్తే ఆదుకుంటారు, అలాగే తలాలు ఉన్నాయి. ఇలాగా ఇవన్నీ సబ్జెక్ట్ థియరీ అంతా మనలోకి ఇంకించుకుంటూ ఉంటాం. ఓకే, మెల్లమెల్లగా విశ్వాసం పెంచుకుంటూ ఉంటాం, వేదశాస్త్రాల్ని పఠిస్తూ ఉంటాం, అందులో ఉన్న సబ్జెక్ట్ తెలుసుకునే ట్రై చేస్తాం. ఇలా థియరీ అంతా జరుగుతుంది. థియరీ జరిగితే థియరీతో సరిపోద్దా? దానికి ప్రాక్టికాలిటీ ఉండాలి కదా. దాన్ని ఆచరణలో దించాలి అంటే, విన్న విషయాన్ని, తెలుసుకున్న విషయాన్ని, నేర్చుకున్న విషయాన్ని ఆచరించాలి అంటే క్షత్రియ తత్వం ఉండాలి. అదేంటయ్యా అంటే శౌర్యము, తేజస్సు. ఫస్ట్ పాయింట్ శౌర్యము, సెకండ్ పాయింట్ తేజస్సు, థర్డ్ పాయింట్ ధైర్యము. ధైర్యం అంటే ఇప్పుడు వెళ్ళి నలుగురితో గొడవ ఆడడం, గొడవ జరుగుతుంటే వెళ్ళి అలాగా గట్టిగా నిలబడగలగడము, అది కాదు ధైర్యం. నేర్చుకున్న విషయాన్ని ఆచరించడానికి ఒక అడుగు ముందుకు వెయ్యగలగడం, జ్ఞానాన్ని ఆచరించడానికి ముందుకు రాగలగడం, అది ధైర్యం. అది ఉన్నప్పుడు శౌర్యం, మనం దాన్ని ప్రదర్శిస్తాం. ధైర్యం అనేది ఒక లక్షణం అయితే దాన్ని ప్రదర్శించడం శౌర్యం. ఇంకా తేజస్సు అంటే దివ్యత్వం. దివ్యత్వాన్ని పొందాలి, నేను దైవంగా మారాలి అంటే నేను ఇందులోకి దిగాల్సిందే. ఇప్పుడు మట్టితో కుండలు చేసేవాడు ఉంటాడు. ఓకే, కుండ చూస్తే చాలా అందంగా భలేగా ఉంటుంది. కుండ కానీ, బొమ్మలు కానీ, గిన్నెలు కానీ, కడాయిలు కానీ, మట్టివన్నీ బాగుంటాయి. అవేంటి వాటంతట అవే తయారైపోతున్నాయా? ఆ కుండలు చేసేవాడు ఎక్కడి నుంచో మట్టి తెచ్చి, దాన్ని నానవేసి, దాన్ని మెత్తగా చేసి, అందులోకి దిగి, దాన్ని బాగా మట్టి తొక్కితే, నేను బురద నాకు నచ్చదు, నేను ముట్టను, నేను తొక్కను అంటే కుండ తయారవుతుందా?
తయారవ్వదు. అందులోకి ఆ బురదలోకి, ఆ బంకమన్నులోకి దిగి వాడు బాగా దాన్ని తొక్కి, దాన్ని ఆ చక్రం మీద పెట్టి, కావాల్సిన ఆకారాన్ని అలాగా వాడి వాడి ఆలోచనని, వాడి సామర్థ్యాన్ని, వాడి శక్తిని, తెలివిని, సులువుని అన్నిటిని ఉపయోగిస్తే ఒ అది తయారవుతది. పోనీ అక్కడితో అయిపోయిందా? మెత్తగయిపోతది మళ్ళీ. తడి తగిలితే మళ్ళీ మట్టి ముద్దయిపోతది. ఆ ఆకారం నిలబడాలి. తయారైన ఆకారం ఎంత కష్టపడి చేసి తయారైన ఆకారం, ఆ చక్రం మీద తయారైన ఆకారం నిలబడాలి. పనికి రావాలి. దాంతో ఏ మనకి కు మనకి అది దాంతో ఏ అవసరం కోసం అది చేసామో, ఆ అవసరం నెరవేరాలి. అప్పుడు దాన్నేం జేస్తారు? కాలుస్తారు. కాల్చిన తర్వాత దాని పచ్చిదనం అంతా పోయి, దానిలోని తేమంతా పోయి, ఆకారం ఇలా నిలబడతది. అప్పుడు అందులో నీళ్ళేసినా అది కరగదు. నీరు నీరులాగుంటది. మట్టి మట్టిలాగా ఉంటది. అంతకుముందు నీరేస్తే నీరు, మట్టి కలిపి కరిగిపోయి ముద్దయిపోతాయి. అవునా కాదా? అదే విధంగా తత్వాన్ని తెలుసుకున్నాం. బ్రాహ్మణ తత్వంలోన తెలుసుకున్నాం. ఇదిదంట, ఇదిదంట, ఇంద్రియాలను కంట్రోల్ చేయాలంట, మనసుని కంట్రోల్ చేయాలంట, ఈ విషయాలు తెలుసుకోవాలంట, ఈ విధంగా ఉండాలంట, ఆ విధంగా ఉండాలంట, ఇవన్నీ తెలుసుకుంటాం. థియరీ అంతా అవుతది. అయినాక దాన్ని ఆచరించాలి అంటే ఈ ప్రాక్టికాలిటీ ఉండాలి. దిగాల. విన్న విషయాల్ని ఆచరించాల. ఆ ఆచరించే ముందు తడబాటొస్తది. భయమొస్తది. తప్పు చేయడం అలవాటైపోయిన మనకి క్షమాపణ అడగడం చాలా కష్టం. మనసు అంగీకరించదు. మనసులో నోరు తెరిచి బయటికి కూడా కాదు. మనసులో క్షమ చెప్పడానికి కూడా కొన్నిసార్లు వెనకడుగొస్తది. ముందుకడుగేయలేం. ఇక్కడ దేశ సరిహద్దులకెళ్ళి యుద్ధాలు చేయమని చెప్పట్లా. మనసుని దాటి ఇది తప్పు అనే నాలెడ్జు వింటున్నాం. ఆ నాలెడ్జ్‌ని మనం ఆచరించాల్సి వచ్చినప్పుడు ఇది తప్పురా, ఇది చెయ్యకూడదురా, ఇది చేశాం కాబట్టి క్షమ చెప్పాలిరా అని అనుకుంటుంటాం. కానీ ఆ క్షమ మనసులో క్షమ చెప్పినప్పుడు కూడా కొన్నిసార్లు మనమే అడ్డుగా ఉండిపోతాం. మనసు అంగీకరించదు. చెప్పలేకపోతాం. అక్కడ ఉపయోగించాలి. దేన్ని? ధైర్యం. ఎహ్! తప్పు తప్పే. అవునన్నా, కాదన్నా తప్పు తప్పే. చేశాం కాబట్టి క్షమ చెప్పాలా? అది. అది ధైర్యం. అది క్షత్రియ తత్వం. మన తప్పుని అంగీకరించే ధైర్యం మనకుండాలి. దాన్ని ఏంటిది ఎక్స్‌ప్రెస్ చేయాలి. ప్రదర్శించడము శౌర్యం. ధైర్యం ఉంటుంది. శౌర్యం ప్రదర్శిస్తాం. ఓకే. నెక్స్ట్ దివ్యత్వం. తేజస్సు. తేజస్సు అంటే ఇలా చేయడం వల్ల మెల్లగా మనలో ఈ దివ్యత్వపు లక్షణాలనేవి డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే మన లోపల అంతరంగ లోతుల్లో దివ్యత్వం ఉంటాదో, ఈ తేజస్సు, ఈ ప్రకాశం అనేది మన శరీరంలోకి అది రేడియేట్ అవుతదనమాట. చూడండి అగ్ని ఉన్న దగ్గర కాంతి ఎలాగైతే రేడియేట్ అవుతదో, అగ్ని వేరు, కాంతి వేరు. కానీ అగ్ని యొక్క పర్యవసానం కాంతి. అలాగే దివ్యత్వం యొక్క పర్యవసానం తేజస్సు. ఓకే. నెక్స్ట్ దక్షత అంటే కార్యదక్షత. ఒక పని చెయ్యాలి, చేసేయాలంతే. అది అది ఆ పని చేయడానికి మనకా శక్తి, సామర్థ్యం అన్నీ ఉన్నాయి అని తెలుసుకొని, ఆ శక్తి సామర్థ్యాల్ని ప్రదర్శిస్తూ, ఆ పని చెయ్యడమే కార్యదక్షత. వెనుకాడకూడదు. నెక్స్ట్ యుద్ధమనందు వెనుచూపకుండుట. ఇక్కడ యుద్ధాలంటే మనమేమైనా రాజ్యాంగాలు ఏలుతున్నామా? రాజులమా ఏంటి? మరి యుద్ధమేంటి? మనలో మనకి యుద్ధం జరుగుతుంటదా? మన మనసు మనకు అడ్డుగా నిలబడతదా? మనమేం తప్పు చేయలేదు. వాడన్ని మాటలంటే మనం ఓ మాట అన్నాం. తప్పేముంది? వాడు 4 దెబ్బలు కొట్టాడు. 2 దెబ్బలు కొట్టాను. తప్పేముంది? వెనకేసుకొస్తామా లేదా? అదే యుద్ధం. తప్పు తప్పే. వాడు కొట్టాడని మనం కొట్టాలా? మరి వాడికి మనకి తేడా ఏంటి? అని మన అంటే మన మనసిచ్చే ఎదురు సమాధానాన్ని తిరిగి సత్యంతో దాంతో ఫైట్ చేసి దానికి గలగడమే యుద్ధం. యుద్ధమునందు వెనుచూపకుండుట. వెనక్కి తిరిగి వచ్చేయకూడదు. ఓ పని చేయడానికెళ్ళాం. ఇప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టారు. అది అయిపోయింది. తర్వాత వాళ్ళకేదో వాళ్ళకేదో ఇబ్బందొచ్చింది. వాళ్ళకి సహాయం చెయ్యాలి. బుద్ధి ఏం చెప్తుంది? ఆల్రెడీ నేర్చుకున్న జ్ఞానం ఏం చెప్తుంది? బ్రాహ్మణ తత్వం ఏం చెప్తుంది?
అపకారికి సైతము ఉపకారం చెయ్యు అని చెప్తుంది. కానీ ఇక్కడ విజ్ఞత ముందుకెళ్ళట్లా, విచక్షణ ముందుకెళ్ళట్లా, వెనక్కెళ్తుంది. వెనుచూపకు, పద ముందుకి, వెనక్కి అడిగేయకు, సాయం చెయ్యాల, అపకారికి సైతం ఉపకారం చెయ్యాలని చెప్పారు. మనం చదివాము, దాన్ని ఇప్పుడు ఆచరించే టైం వచ్చింది, అవకాశం ఇచ్చింది విశ్వం. పద సాయం చేద్దాం, అవన్నీ పక్కన పడేసి పద సాయం చేద్దాం అని మనల్ని మనం ముందుకి నడిపించగలగాలి. అది యుద్ధం నుంచి వెనుచూపకుండుట, దానములు ఇచ్చుట. ఉన్నదేదో సాయం చెయ్యాలి, దానం ఇవ్వగలగాలి. ఇది నాది, నేను ఇవ్వను, ఎందుకు ఇవ్వాలా, అది దాటి దానం ఇవ్వడం అంటే పరోపకారం. పరులకు కూడా ఉపకారం చేయడం అనే తత్వం డెవలప్ అవ్వాలంటే దానం ఇవ్వాలి. ఎంత ఉంటే అంత, ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వడం. దాతృత్వం అనే దివ్యత్వాన్ని మనలో పెంపొందించుకోవాలంటే దానం ఇవ్వాలి. నెక్స్ట్, స్వామి భావంతో ప్రజలను ధర్మపరాయణులుగా చేయుచు పరిపాలించుట. స్వామి భావముతో ప్రజలను ధర్మపరాయణులుగా అంటే భగవంతుడి మీద విశ్వాసాన్ని పెంచుకుంటూ ధర్మాన్ని మనలో ధర్మాన్ని స్థాపన చేసుకోవడానికి మన పూర్తి ప్రయత్నం మనం చేయాలి. ఇక్కడ ప్రజలు ఎవరు? 2 కోణాలు ఉన్నాయి ఇక్కడ. మన చుట్టూ ఉండేవాళ్ళు, మన కుటుంబంకి మనమే పెద్ద అయినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్సే మన ప్రజలు. ఇంకో కోణం ఏంటంటే, ఇక్కడున్న ఈ జీవుడు మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాడు. వీడి మీద ఆధారపడిన వీడి గత చైతన్యాలు ఉన్నాయి, గత జన్మలు ఉన్నాయి, ఆ గత జన్మల యొక్క గత చైతన్యాలు ఉన్నాయి. వాటికి ఆ జ్ఞానం లేదు. భగవంతుడి మీద విశ్వాసాన్ని పెంచుకుని దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రాంగ్, ఇది ధర్మం, ఇది అధర్మం, ఇది మనం చేశాము, చేయకూడదు, దీని యొక్క ఫలితం ఈ విధంగా ఉంటుంది కాబట్టి మనం మారాలి అని మనల్ని మనం గైడ్ చేసుకోవడం. స్వామి భావముతో ప్రజలను ధర్మపరాయణులుగా చేయుచు పరిపాలించుట. మన రాజ్యానికి మనమే రాజు, మనమే మంత్రి, మనమే భటుడు, మనమే సైన్యం. కాబట్టి మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఇవన్నీ క్షత్రియ తత్వం. ఈ క్షత్రియ తత్వం మనం డెవలప్ చేసుకుని తీరాలి. అప్పుడే ఆచరణ అనేది సాధ్యపడుతుంది. ఆచరిస్తూ ఆచరిస్తూ క్షత్రియ తత్వం పెరుగుతుంది. క్షత్రియ తత్వాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ ఆచరణ పెరుగుతుంది. అది అట్నుంచిట ఇటు అట అంటే 2 వైపులా ఉంది, వైస్ వర్స. అట్నుంచిటైనా ఇటునుంచిటైనా పనిచేస్తుంది. మొదలగునవన్నీను క్షత్రియుల స్వాభావిక కర్మలు. స్వభావం అనుసరంగా నేర్చుకోవాలనిపిస్తుంది. నేను ఇలా ఉండాలి, ఉండలేకపోతున్నాను, ఉండాలి అంటే దానికి తగ్గ లక్షణాల్ని పెంచడమే క్షాత్రధర్మం అంటారు కదా. ఇది క్షాత్రధర్మం. సరి అయిన వైపు అడుగు వేయడం, దానికి వెనుకాడే చైతన్యాన్ని ముందుకు నడిపించడం, వెన్ను తట్టి ముందుకు నడిపించడం. ఇది ధర్మం అంటే ఇలానే ఉండాలి. భగవంతుడి మీద విశ్వాసం ఉంచు, పర్వాలేదు, ఏం కాదు, ఆయన చూసుకుంటాడు, మనకు తెలియని చాలా విషయాలు ఆయన చెప్తాడు, నమ్ముదాం, నమ్మి సరి అయిన పనే చేద్దాం అని మనల్ని మనం మోటివేట్ చేసుకోవడం క్షాత్రధర్మం. నెక్స్ట్ 44, వ్యవసాయము, గోరక్షణము, క్రయ విక్రయ రూప సత్య వ్యవహారము. ఇవి అన్నీను వైశ్యుల స్వాభావిక కర్మలు. వ్యవసాయము, గోరక్షణము, క్రయ విక్రయ రూప సత్య వ్యవహారము, 3 పాయింట్లు ఇచ్చారు. వైశ్యతత్వం. ఇంతవరకు ఇదంటే వ్యాపారాలు చేయడం, లావాదేవీలు అన్నంతవరకే నాకు అర్థమైంది. ఇక్కడ వ్యవసాయము అంటే ప్లాంట్ కింగ్డమ్, గోరక్షణము యానిమల్ కింగ్డమ్. వాటన్నిటినీ రక్షించే బాధ్యత మనకుంది. ఎందుకుంది? గతంలో వాటన్నిటినీ నాశనం చేశాం కాబట్టి, ప్రకృతి వినాశనాలకి మార్గం అయ్యాం కాబట్టి. ప్లాంట్ కింగ్డమ్ని, యానిమల్ కింగ్డమ్ని, క్రయ విక్రయ రూప సత్య వ్యవహారము. ఏది ధర్మం? సత్యం ఇవ్వడం, క్రయము విక్రయము. ఇచ్చేటప్పుడు పుచ్చుకునేటప్పుడు అక్కడ సత్యం ఉందా లేదా, ధర్మం ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ చేయడం. ఇచ్చేది పుచ్చుకునేది అది ఏదైనా కానీ, ఇచ్చే జ్ఞానం అవ్వచ్చు, ఇచ్చే వస్తువు అవ్వచ్చు, ఇచ్చే పదార్థం అవ్వచ్చు, ఇచ్చే మాట అవ్వచ్చు, పుచ్చుకునేదైనా ఏదైనా సరే గివ్ అండ్ టేక్లో సత్యం ఉందా లేదా, సరైన పద్ధతిలో ఉన్నానా లేదా.
సరి అయిన మార్గంలో ఉన్నానా లేదా, ఈ చెకింగ్, వైశ్యతత్వం, ఇది నా బాధ్యత. ఏంటి నా బాధ్యత? వృక్షజాతి, జంతుజాతి, ఇచ్చిపుచ్చుకునే లావాదేవీలు, అది ఏమైనా కానీ అందులో క్రయ విక్రయ రూప సత్య వ్యవహారము. ఏది సత్యమో అదే చెయ్యాలి. సత్యం తెలుసుకుని మరి చెయ్యాలి. చేసేసాము, దాని వెనుకని సత్యం తెలుసుకోవాలి. చెయ్యాలనుకుంటున్నాము, ఎందుకు చెయ్యాలనుకుంటున్నామో సత్యం తెలుసుకోవాలి. ఇలా తెలుసుకుంటూ సత్యమైనదే చెయ్యడం, ఇది వైశ్యతత్వం. ఓకే, ఇవన్నీ ఒక మెట్టయితే అట్లే అన్ని వర్ణముల వారిని సేవించుట శూద్రుల స్వాభావిక కర్మ. అన్ని వర్ణముల వారిని అంటే సకల ప్రాణికోటిని సేవించడం, సేవ చెయ్యడం శూద్రుల స్వాభావిక కర్మ. బ్రాహ్మణతత్వం, వైశ్యతత్వం, క్షత్రియతత్వం, శూద్రతత్వం, ఫైనల్గా బ్రాహ్మణతత్వం, క్షత్రియతత్వం, వైశ్యతత్వం, ఫైనల్గా శూద్రతత్వం. ఏంటంటే నేను నాది అన్నీ దాటి అంతా మనమే అనే భావనతో ప్రతి ఒక్కరికి సేవ చేయగలగడం. మన భౌతిక ప్రపంచం లెక్కల్లో చూస్తే శూద్రతత్వం అనేది చాలా హీనమైన శూద్రవర్ణం. ఆ క్యాస్ట్ అంటే చాలా హీనంగా, ఘోరంగా, చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. భావన అలాగే ఉంటుంది, సమాజం అలాగే ఉంది అని. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే ది హయ్యెస్ట్ లెవెల్. తమ భేదాలన్నీ దాటి ప్రతి ఒక్కడికి సేవ చేయగలరు, హెల్ప్ చేయడానికి రెడీ అయ్యడం. నాకు ఇచ్చాడా, ఇవ్వలేదా, మంచోడా, చెడ్డోడా, ఏ జాతి, ఏ మతం, మనిషా, జంతువా, వృక్షమా, చెట్ట, పురుగా, పుట్ర, ఎలక, కుక్క, ఏం లేదు. కుదిరినంత సాయం చేయడం, కుదిరినంత సర్వీస్ చేయడం, సేవ చేయడం, హెల్ప్ చేయడం, అది శూద్రతత్వం. అక్కడ మొదలై ఎక్కడికి రావాలా? జన్మల ప్రయాణంలో ఈ లక్షణాలన్నీ స్వాభావికంగా మన స్వభావంలో ఉంటూ దాన్ని మనం కర్మల ద్వారా ఆ స్వభావాన్ని పెంచుతూ ఆ పనులు చేస్తూ ఇంకా ఇంకా మనల్ని మనం ఉన్నతీకరించుకోనే ప్రయాణంలో జరిగే స్టెప్స్ ఇవన్నీ. అంతేగాని జన్మని బట్టి కాదు వర్ణాలు. ఇవి తత్వాలు, నేర్చుకోవడంలో ఉన్న మెట్లు. అవి చెప్పాక తమ తమ స్వాభావిక కర్మలయందు తత్పరులైన వారు భగవత్ప్రాప్తి రూప పరమసిద్ధిని నిస్సందేహముగా పొందుదురు. తమ తమ స్వాభావిక కర్మలయందు ఏదైతే నా స్వభావం చేయమని నన్ను ప్రేరేపిస్తుందో దాని ప్రేరణకి అనుగుణంగా నేను ఆ పనులు చేస్తూ ఉంటే తత్పరులైన వారు భగవత్ ప్రాప్తి రూప పరమసిద్ధిని, దైవంగా మారడానికి వాడు ఒక 4 అడుగులు ముందుకొచ్చినట్టు పరమసిద్ధిని నిస్సందేహంగా పొందుదురు. ఈ విధంగా దైవంగా మారే ప్రయాణం అనేది ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ ఫుల్ఫిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తూ, స్వకర్మ నిరతులైన మానవులు పరమసిద్ధిని పొందుటకు ఆచరింపవలసిన విధులను తెలుపుచున్నాను వినుము. ఏదైనా పని చేస్తేనే విషయం అర్థమవుతుంది. అందుకే ఆ పని చేస్తేనే ఇది 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 అని ఒక కండిషన్ పెడుతున్నారు. చెయ్యి, చేస్తే అర్థమవుతుంది. అర్థమైతే ఈ స్థితికి వస్తావు. దైవంగా మారాలి అంటే కూర్చొని అలాగా నేను దైవం, నేను దైవం, నేను దైవం, నేను దైవం, నేను దైవం అని చెప్పి 100 సార్లు ఇంపోజిషన్ రాయు, 1000 సార్లు ఇంపోజిషన్, 1,00,000 సార్లు ఇంపోజిషన్ రాయు, జరిగేదిలే. భగవత్ ప్రాప్తి, భగవంతుడిగా మారాలన్నా, దైవంగా మారాలన్నా ఆ పరమాత్మతో కనెక్ట్ అవ్వడానికి మనం మన స్వభావానుసారంగా ఇవన్నీ చేసుకుంటూ 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 నిస్సందేహంగా పొందుతారు. అలాగవ్వాలంటే ఇది చెయ్యాలయ్యా అని రివర్స్లో ఒక కండిషన్ పెట్టారు. ఆ స్థితికి వెళ్ళాలంటే ఇవన్నీ చెయ్యాలా, ఆ ధైర్యం ఉండాలా, నేర్చుకున్న దాన్ని ఆచరించాలా,
ఆచరిస్తూ అందులో ఉన్న ఆ ఆచరణ ద్వారా అంగీకారం పెరగాలి. అందరికీ హెల్ప్ చేసే తత్వం పెంచుకోవాలి. నేను, నాది అనేది దాటాలి. ప్రతి ఒక్కరికి సేవ చేయడానికి రెడీ అవ్వాలా. రెడీ అవ్వడమే కాదు చెయ్యాలా. అయన్నీ చేస్తేనే అర్థమవుతది. అప్పుడే దైవంగా మారగలము అని చెప్తూ ఇంక్ స్వకర్మ నిరతులైన స్వకర్మ ఏదైతే మన స్వభావమో, ఆ స్వభావానికి తగ్గట్టుగా పనులు చేయడానికి ఫిక్స్ అయిన వాళ్ళు, నిరతులైన మానవులు పరమసిద్ధిని పొందుటకు, వాళ్ళు ఇంకా ఉన్నతంగా ఎదగడానికి ఆచరించవలసిన విధులు తెలుపుచున్నాను వినుము. ఏ రూల్స్ పాటించాలి? ఆచరించవలసిన విధులు తెలుపుచున్నాను వినుము అని చెప్తూ 46 సమస్త ప్రాణుల ప్రాదుర్భావము పరమేశ్వరు నుండియే జరిగింది. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నారు? మనం దైవంగా మారాలన్నా, పరమసిద్ధి పొందాలంటే, పరమాత్మతో కనెక్టివిటీ పొందాలన్నా, పరమాత్మ స్థితికి ఎదగాలన్నా, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సమస్త ప్రాణుల ప్రాదుర్భావము. అంటే అన్ని ప్రాణులు కూడా పరమేశ్వరుని నుండియే జరిగింది. ఆయనే వాటన్నిటిని సృష్టించారు. ఆయన నుంచే ఈ ప్రాణులన్నీ ఉద్భవించాయి. ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్, సమస్త జగత్తునందు అతడు వ్యాపించి ఉన్నాడు. ఈ ఈ జగత్తంతా, ఈ విశ్వమంతా ఆయన వ్యాపించి ఉన్నారు. ఎలా వ్యాపించి ఉన్నారు? ఆయన కూడా ఈ జన్మలన్నీ తీసుకుని, ఈ ప్రయాణాలన్నీ చేసి, ఈ తత్వాలన్నింటిలో ఉంటూ, నేర్చుకోవాల్సింది నేర్చుకుంటూ, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చైతన్యంగా ఉంటూ, ఈ జగత్తంతా కూడా జన్మలు తీసుకొని, అలాగా ఆ స్టేజ్‌కొచ్చారాయన. పరమాత్మ, సృష్టికర్త అనే స్థితికి ఎదిగారు. సో, ఎక్కడ ఏ తలంలో చూసినా ఆయన చైతన్యం అనేది ఉంది. ఈ విధంగా వ్యాపించి ఉన్నారు. మనకి మహాజ్ఞానంలో కృష్ణుడు చెప్తారు. తర్వాత 1000 సీడ్స్ ఆఫ్ జాయ్‌లోన సీతామాత, లక్ష్మీదేవి వీళ్ళందరూ చెప్తారు. మేము కూడా ఈ ప్రయాణాలు చేసి, మేము కూడా ఇలాంటి జన్మలు తీసుకొని, ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుని, ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము. మీరు కూడా మీకు అవకాశం ఉంది. ఇప్పుడు మీరు కూడా నేర్చుకోండి. ఇలాగుండండి, ఇలాగుండండి. ఈ విధంగా ఉంటే ఇది నేర్చుకోవడం అవుతది. ఈ విధంగా ఇలాగ కర్మల్ని క్లియర్ చేయాలి, ఎమోషన్స్‌ని క్లియర్ చేయాలి. ఇవన్నీ మనకు చెప్పారా లేదా? సమస్త జగత్తునందు అతడు వ్యాపించి ఉన్నాడు. ఈ సృష్టిలో, ఈ సృష్టి మొత్తం ఈ విశ్వమంతా కూడా ఈ జన్మ పరంపరలో జన్మలు తీసుకుంటూ, నేర్చుకోవాల్సింది నేర్చుకుంటూ, ఎదగాల్సింది ఎదుగుతూ, ఆ స్థితికి వచ్చిన వ్యక్తినే కాబట్టి ప్రతి దగ్గర నేనున్నాను. నాకు తెలుసు. అంటే నాకు ఆ అనుభవ జ్ఞానం ఉంది. అందుకని నాకు అర్థమవుతది అని చెప్తూ, అట్టి పరమేశ్వరుని తన స్వాభావిక కర్మల ద్వారా పూజించి, ఆయన అనుభవాన్ని పొందడానికి ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఆ జర్నీ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే, ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, ఇప్పుడు మనం చదువుకున్నాం. ఓకే. స్కూల్ అయిపోయింది, కాలేజ్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయాక కొంతమంది ఉద్యోగాలకెళ్ళిపోతారు. కొంతమంది అదే కాలేజ్‌లోనో, అదే స్కూల్‌లోనో టీచర్స్‌గా అపాయింట్‌మెంట్స్ తెచ్చుకుంటారు. వాళ్ళక్కడ ఉంటారు. బ్యాచ్ తర్వాత బ్యాచ్, బ్యాచ్ తర్వాత బ్యాచ్, బ్యాచ్ తర్వాత బ్యాచ్ వస్తూనే ఉంటారు. కదా! ఆ ప్రొఫెసర్‌గానో, టీచర్‌గానో ఉన్న వ్యక్తికి ఫస్ట్ క్లాస్‌లో ఏ సబ్జెక్ట్ చెప్తారు, సెకండ్ క్లాస్‌లో ఏ సబ్జెక్ట్ చెప్తారు, థర్డ్ క్లాస్‌లో ఏ సబ్జెక్ట్ చెప్తారు, 10థ్‌లో ఏ సబ్జెక్ట్ చెప్తారు, ఇంటర్‌లో ఏ సబ్జెక్ట్ చెప్తారు, డిగ్రీలో ఏ సబ్జెక్ట్ చెప్తారు, ఆ పైన ఏ సబ్జెక్ట్ చెప్తారు, ఆ సబ్జెక్ట్‌ని ఎంతవరకు చెప్తారు, ఆ సిలబస్ ఎంతవరకు ఉంటది, అన్నీ తెలుసా? తెలీదా? అనుభవం ఉంది గదా! అదే విధంగా పరమాత్మకి ఆ ఏ ఎటువంటి స్టేజ్‌లో ఉన్నప్పుడు ఎటువంటి ఎమోషన్ ఉంటది, ఎటువంటి ప్రవర్తన ఉంటది అనేది ఆయన అనుభవపూర్వకంగా ఆయనకవన్నీ తెలుసు. మన స్వభావం ఏ విధంగా ఉంటే మనం ఎటువంటి కర్మలు చేస్తామనేది తెలుసు. అట్టి పరమేశ్వరుని తన స్వాభావికత కర్మల ద్వారా పూజించి, నాకు ఇప్పుడు ఈరోజు ఇదనిపిస్తుంది. ఈ తప్పు చేయాలనిపిస్తుంది. లేదంటే నాకు వీడింత ఇబ్బంది పెట్టాడు. వాడిని కొట్టాలనిపిస్తుంది. ప్లాన్ చేయాలనిపిస్తుంది. ఈ టిట్ ఫర్ టాట్ ఎలాగ చేయాలి? ఏంటి? అడుగుతుంటాం. అప్పుడేమని గైడెన్స్ వస్తది? ఇది కామనే. ఇది సహజమే. వదిలేయి అని గైడెన్స్ ఇస్తారా? ఇవ్వరా? ఎందుకిస్తారు? ఆ తప్పుని ఇంకొంచెం కొనసాగిస్తే ఇంకెన్ని తప్పులు చేస్తామనేది ఆయనకి తెలుసు. అక్కడితో ఆపేస్తే మనల్ని మనం ఎంత సంరక్షించుకోగలం అనేది తెలుసు.
తెలుసా లేదా? అందుకే ఇక్కడ పూజించడం అంటే, అయ్యా! నీకు ఇలాంటి సిట్యుయేషన్ వచ్చుంటది కదా! నాకేదైనా సలహా ఇవ్వు అని అడుగుతామా లేదా? అలాగా ఆయన్ని కన్సల్ట్ చేయమంటున్నారు. ఆ పరమాత్మకి కనెక్ట్ అయ్యి, ఆ సందిగ్ధ స్థితిలో నేనేం చేయాలనేది సలహా అడిగితే, మానవుడు పరమసిద్ధిని పొందును. అప్పుడు సరి అయిన పనే చేస్తాము. ఉన్నతత్వం. ఇక్కడ పరమసిద్ధి అంటే ఉన్నతంగా మనల్ని మనం మలుచుకోగలుగుతాము. ఉన్నతత్వం వైపు మన ప్రయాణం సాగుతుంది. 3 స్టెప్‌లు. ఏంటి? స్వకర్మ నిరతులైన మానవులు పరమసిద్ధి పొందాలంటే ఫస్ట్ క్లారిటీ ఏముండాలి? ఈ సృష్టిలో ప్రాణులన్నీ ఆయనే సృష్టించారు ఫస్ట్ థింగ్. రెండోది మనం ఎన్ని డక్కా ముక్కీలు తింటున్నామో, ఎన్ని జన్మల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఆయన అన్ని జన్మలెత్తి అన్ని ఇబ్బందులు పడ్డారు కాబట్టి ప్రతి దగ్గర ఆయన చైతన్యం ఈ విధంగా విస్తృతమై ఉంది. ప్రతి దగ్గర గూడా ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్లానెట్, ప్రతి ప్లేస్‌లో కూడా ఆయన చైతన్యం ఇంకా ఉంది కాబట్టి, ఆయనతో కనెక్ట్ అయ్యి ఎక్కడ ఉన్నవాడైనా సరే వెంటనే ఆయనతో కనెక్ట్ అయ్యి ఆయన నుంచి సందేశం తెచ్చుకోవచ్చు. ఆ విధంగా సందేశం తెచ్చుకోవడం వల్ల ఆ అనుభవ జ్ఞానం కారణంగా మనకి సరి అయిన గైడెన్స్ వస్తది. ఆ గైడెన్స్ వల్ల మనం పొరపాటు చెయ్యము. అప్పుడు మనం ఉన్నతంగా ఎదగగలుగుతాము అని చెప్తూ, బాగుగా ఆచరింపబడిన పరధర్మము కంటేను గుణరహితమైనను బాగుగా ఆచరింపబడిన పరధర్మము కంటేను గుణరహితమైనను స్వధర్మమే శ్రేష్టమైనది. శ్రేయాన్ స్వధర్మ ఆ శ్లోకమిది. స్వభావమును అనుసరించి అంటే స్వధర్మ రూప స్వభావమును అనుసరించి కర్మలను ఆచరించు మనుష్యునకు ఎట్టి పాపములు ఏమాత్రము అంటనే అంటవు. ఇదండి అసలు లాజిక్. ఇక్కడుంది అసలు పాయింట్. అసలు కిటికీ ఇక్కడే ఉంది. చూడండి. బాగుగా ఆచరింపబడిన పరధర్మము కంటేను గుణరహితమైనను స్వధర్మాచరణమే శ్రేష్టమైనది. పరధర్మం అంటే పక్కవాడిది చూస్తాం. పక్కవాడిది చూస్తాం. వాడేదో ఒక చేస్తున్నాడు. వాడేదో ఎదిగాడు. ఒక బిజినెస్ కావచ్చు, ఒక స్పిరిచ్యువల్ జర్నీ కావచ్చు, ఏదైనా సరే. నేను అది అయిపోవాలి అనుకుంటాం. ఓకే. ఎందుకంటే వాడిది మనకు బెటర్‌గా అనిపిస్తది. అయితే అది వాడి ప్రణాళిక. వాడి ప్రణాళికకి తగ్గట్టు వాడి ప్రయాణం వాడు చేస్తున్నాడు. అందుకని వాడి ప్రణాళికని వాడిని చెయ్యని. మన ప్రణాళిక ఏదో దానికి తగ్గట్టుగే మనం పనిచేయాలి. మన స్వధర్మం మనకేం చెప్తుందో అదే చెయ్యాలి. అది రైటా? రాంగా? అనేది కూడా సంబంధం లేదు. గుణరహితమైనదైనను స్వధర్మాచరణమే శ్రేష్టము. అక్కడ ఏ గుణము లేదు. ఎందుకు లేదు? గుణం లేకపోవడం ఏంటి? అదెలాగ సాధ్యం? ప్రతి పని వెనక గుణం ఉంది గదా! మరి గుణరహితమైనను స్వధర్మాచరణమే శ్రేష్టమైనది. ఆ పని చేస్తున్నప్పుడు అది మంచా? చెడ్డా? సరి అయినదా? సరికానిదా? ఏ ఫలితమొస్తది? ఏ ఫలితం రాదనే అవగాహన అప్పుడు లేదు. అందుకే చేసేవాడి దృష్టిలో అది గుణరహితమైనది. దానికి గుణమేం లేదు. వాడికి చెయ్యాలనిపించింది వాడు జేశాడు. స్వధర్మాచరణమే శ్రేష్టమైనది. ఆ స్వధర్మాన్ని ఆ చేసే పని చేస్తూ, చేస్తూ చేసేటప్పుడు అవగాహన లేదు. సో, గుణం లేదు వాడి దృష్టిలో. ఇప్పుడు నేనున్నా. నేను చాలా గత జన్మలు జూసుకున్నా. చాలా దుష్కర్మలు జూసుకున్నా. అది చూసేటప్పుడు, అది చేసేటప్పుడు ఏ ఫీల్ లేదు. చెయ్యాలి చేసేసాం. ఆ చేసే ఆ చేయడానికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది. ఎంత ఎంత చక్కగా చేశాము. హింస అయినా గూడా. బ్రహ్మాండమైన హింస కూడా. బాంబులు వేయడం ఏం చేసినా కూడానా ఇష్టంగానే చేశాం. చేయాలనిపించి చేసేసాం. ఇక్కడ చూస్తున్న ఈ చైతన్యము ఇదేంట్రా బాబు! ఇంత ఘోరంగా ఉంది అని ఇప్పుడు అనిపిస్తుంది. అప్పుడు అనిపిస్తే చేస్తానా? ఆలోచించండి. అప్పుడు చేసినప్పుడు గుణరహితం. బాధిస్తున్నాను. ఫలితమొస్తది. వాడు ఏడుస్తున్నాడు. వాడు చచ్చిపోతున్నాడు. వాడికి పెయినొస్తుంది. ఆడు అల్లాడిపోతున్నాడు. ఏమైనా ఉందా? ఏం లేదు. చేసేసాం. ఇప్పుడది అర్థమవుతుంది. చేసినప్పుడు అర్థం గాదు. గుణం లేదక్కడ. చేసేసాం. అయితే దానికి వెంటనే ఏం జెప్తున్నారు? ఎందుకలా చేశాము అంటే స్వభ స్వభావమును అనుసరించి కర్మలను ఆచరించు మనుష్యునకు ఎట్టి పాపములు ఏమాత్రము అంటనే అంటవు. ఒక మనిషి అలాంటి పనులు ఎందుకు చేస్తాడయ్యా అంటే ఇక్కడ
ఈ మాట పట్టుకొని కృష్ణుడు పాపాలంటవు అని చెప్పి ఆయన అన్నారని చెప్పి ఆయన కోణంగా భావిస్తున్నాం. కానీ ఆయన ఏం చేశారు? చేసేవాడి ప్లేస్‌లో ఉండి వీడి ఫీల్‌ని చెప్పారు. నేను ఆ తప్పు చేస్తున్నప్పుడు, నేను ఆ దుర్మార్గం చేస్తున్నప్పుడు నా ఫీల్ ఏంటి? ఈళ్ళకి ఇలాగే చెయ్యాలా? నేను ఈ పనే చెయ్యాలా? అనుకునే చేశాను. నాకే పాపమో, పుణ్యమో, మంచొస్తది, చెడ్డొస్తదని అవగాహన లేదు. ఏ పాపాలంటవు, చేసుకుంటూ పోవడమే అనే కోణంలో, చేసేవాడి కోణం నుంచి చెప్పారు. స్వభా స్వభావమును అనుసరించి, స్వభావం అది నా స్వభావం. హింస ఇవ్వడం నా స్వభావం అప్పటికి. ఆ టైమ్ లైన్‌లో, ఆ చైతన్యం, ఆ జన్మలో అదే స్వభావం అనుసరించి కర్మలను ఆచరించు మనుష్యునకు ఆ స్వభావాన్ని అనుసరించి కర్మ చేశాం. మనుష్యునకు ఎట్టి పాపములు ఏమాత్రము అంటనే అంటవు. వాడదే అనుకుంటాడు. ఇది పాపమో, పుణ్యమో అనే అవగాహన వాడికి లేదు. దీని ఫలితం మళ్ళీ అనుభవించాలనే లెక్క తెలీదు. ఏం తెలీదు. చేసేశాడు. సో, ఇక్కడ క్లియర్‌గా ఏం చెప్తున్నారంటే, స్వధర్మాచరణంలో ఉన్నవాడి మైండ్ సెట్ చేసేటప్పుడు మైండ్ సెట్ ఇలానే ఉంటది. ఏ పావం లేదు, పుణ్యం లేదు చేసుకోవో. ఎందుకంటే స్వభావం అలాగే ఉంది. అవగాహన అంతే ఉంది. ఎల్‌కేజీ వాడు సెంటెన్స్‌లు రాయలేడు. వాడి అవగాహన అంతే. ఏ అనే అక్షరాన్ని గుర్తించడమే కష్టం వాడికి. ఆ రోజు వాడికి ఆ అనుభవం కావాలి. వాడి స్వభావం ఆ విధంగా ఉంది. హింసా ప్రవృత్తిలో ఉంది. చేసాడు. సో, ఇది మంచా, చెడ్డ అని విచక్షణ లేదు, అవగాహన లేదు, ఏం లేదు, చేసుకుంటూ పోయారు. ఈ స్టేట్మెంటు, ఈ 47వ శ్లోకంలో ఉన్న ఈ స్టేట్మెంటు వాడి ప్లేస్‌లో ఉండి చెప్తున్న స్టేట్మెంట్ అంతే తప్ప, నువ్వు తప్పు చేసినా పర్వాలేదు, నువ్వు ఎంతమందిని చంపినా పర్వాలేదు, నీ స్వభావాన్ని, నీ స్వధర్మాన్ని ఆచరించి చేశావు కాబట్టి అది హింస కాదు అని చెప్పి కృష్ణుడు చెప్పినట్టుగా ముద్ర వేసి, మనం దాన్ని గూడా మనకు నచ్చినట్టుగా మలుచుకొని, తప్పు లేదని తప్పు చేస్తున్నాం. కానీ ఒకటి, విశ్వసూత్రం అయితే ఒకటి, ఏమిస్తే అది పొందుతాం. అప్పటికి ఆ అవగాహన లేదు కాబట్టి అలా ప్రవర్తించాం. ఓకే. అది చెప్తూ 47, 48 ఓ కౌంతేయ దోషయుక్తమైనను సహజమైన కర్మను త్యజింపరాదు. ఆ కర్మలో దోషముంది. అదెప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు తెలియలేదు గదా! దోషయుక్తమైనను సహజమైన కర్మను త్యజించరాదు. ఏలనన అగ్ని పొగచే ఆవరింపబడినట్లు కర్మలన్నీయును ఏదేని ఒక దోషంతో కూడియే ఉండును. అందులో దోషముందని గానీ, దానివల్ల ఫలితమొస్తాదని గానీ, మనకి చేసేటప్పుడు తెలీదు. ఎప్పుడు తెలిసొస్తది? ఆ ఫలితమొచ్చి మన ముందు కూర్చుంటది చూసారా? అక్కడ చేసిన చర్య యొక్క ఫలం మనం అనుభవిస్తాం చూసారా? అప్పుడు తెలిసొస్తది. అప్పుడు తెలిసొస్తది. అంటే కర్మఫలం ఈజ్ ద బెస్ట్ టీచర్. అతి ఉత్తమమైన, శ్రేష్టమైన గురువు. మానవాళికి అతి ఉత్తమమైన, శ్రేష్టమైన బుద్ధొచ్చేటట్టుగా, సద్బుద్ధొచ్చేటట్టుగా చేసే గురువు ఎవడయ్యా అంటే కర్మఫలం. ఏలనన అగ్ని పొగచే ఆవరింపబడినట్లు. అక్కడ అగ్ని ఏంటి? చేసిన పని. పొగ ఏంటి? దాని యొక్క దానికి కూడా ఫలితముంటాది. మళ్ళీ మనం అనుభవించాల్సొస్తది. అది ఇది అనే అవగాహన లేకపోవడం. ఎలాగైతే ఈ పొగతో ఈ అగ్ని కప్పిబడి ఉందో, ఆవరించబడి కర్మలన్నీను ఏదేని ఒక దోషంతో కూడియే ఉండును. ప్రతి కర్మ వెనక దోషముంటది. అది దోషయుక్తమైందనేది ఎప్పుడు అర్థమవుతది? ఫలితమొచ్చి మన నెత్తి మీదొచ్చినప్పుడు. అందుకే ఫలితం అనుభవించడానికి వెనకాడొద్దు. ఫలితాన్ని అనుభవించినప్పుడే చేసిన పని సరి అయిన పనా, సరికాని పనా అనే అవగాహనొస్తది. కర్మ చేసినప్పుడు అవగాహన ఉండదు. ఫలితం అనుభవించినప్పుడు అవగాహనొస్తది. అందుకే కర్మ ఫలాన్ని ఇవ్వండి. దాని ద్వారా నేను నేర్చుకుంటాను అని కుంతీదేవి అడిగింది. అమ్మ నీకేం గావాలి? ఇన్ని కష్టాలు పడ్డావు గదా! నీకేమైనా వరం కోరుకంటే ఇంకొన్ని కష్టాలివ్వండి. ఇంకొన్ని కర్మలు డౌన్‌లోడ్ చేసివ్వండి. ఆ ఫలితాలను అనుభవించు. ఇంకొంచెం నేర్చుకుంటాను అన్నదావిడ. శ్లోకంలో ఎన్ని మెలికలున్నాయి చూడండి. దోషయుక్తమైనను సహజమైన కర్మను త్యజింపరాదు. అందులో దోషముంది. కానీ స్వభావం ఏం చెప్తుంది? అది చేయమని చెప్తుంది. చేసేయి.
చేసిస్తే తర్వాత దాని ఫలితం ఇది ఏంటిది ఇచ్చిపుచ్చుకోవడమే కదా. యాక్షన్కి రియాక్షన్ సహజంగా వస్తుంది. ఎప్పుడైతే రియాక్షన్ వస్తుందో అది మనం అనుభవిస్తుంటామో అప్పుడు మనకు అర్థమవుతుంది. అంతవరకు గుణరహితం. అప్పుడు గుణం అర్థమవుతుంది, కర్మ అర్థమవుతుంది, కర్మ ఫలం అర్థమవుతుంది, వాడు పడిన పెయిన్ అర్థమవుతుంది. ఇలాంటి పెయిన్ కావాలా వద్దా అని విచక్షణ పనిచేస్తుంది, వెతుకులాట ఉంటుంది, పరివర్తన ఉంటుంది, పశ్చాత్తాపం ఉంటుంది, ప్రాయశ్చిత్తం ఉంటుంది. ఇంకా ఏమైనా ఉంటే చూపించేయండి, క్లియర్ చేసేస్తాననే తపన, తాపత్రయం, శ్రద్ధ అన్నీ వస్తాయి. అందుకని ఈ 2 శ్లోకాల్లో ఈ 47, 48 శ్రేయాన్ స్వధర్మ. స్వధర్మమే అన్నిటికంటే ఉత్తమమైనది. పరధర్మం ఎంత గొప్పదైనా కూడా స్వధర్మ గుణం లేకపోయినా స్వధర్మమే గొప్పదని ఎందుకన్నారంటే, మన చేతలే మన జ్ఞానానికి మెట్లు, మన లెర్నింగ్‌కి మెట్లు. ఎప్పుడైతే దాని యొక్క ప్రతిఫలం అనుభవిస్తామో అప్పుడు ఇది సరి అయినది, ఇది సరి కానిది అనే అవగాహన పనిచేస్తుంది. మొత్తానికి మనల్ని మనం మార్చుకుంటాం. అందుకే సార్ అంటారు చూసారా, కంటికి కాలితే గాని బుద్ధి రాదని. ఎంత చెప్పని అవునా, అవునా, సర్లే, పర్లేదులే, పర్లేదులే అనుకుంటాం. అలాగ అరవద్దు, అలాగ వాళ్ళ మనసు చివుక్కుమంటది, కోపం అవ్వద్దు, అరవద్దు, మామూలుగా మాట్లాడండి అంటే అర్థం కాదు. ఇంకోడెవడో వచ్చి అరిచి మనసు గాయపరిస్తే ఆ బాధ తెలుస్తుంది. ఆ బాధ తెలిస్తేనే ఇక్కడ ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఓకే, నెక్స్ట్. ఓ అర్జున, ప్రాపంచిక విషయములన్నింటి యందు ఆసక్తి లేనివాడు, ప్రాపంచిక విషయములన్నింటి యందు ఆసక్తి లేనివాడు, స్పృహ రహితుడు, అంతఃకరణమును జయించినవాడు అగు పురుషుడు సాంఖ్యయోగము ద్వారా పరమశ్రేష్టమైన నైష్కర్మ్య సిద్ధిని పొందును. కర్మఫలం వచ్చి నెత్తి మీద కూర్చుంటే అప్పుడు అర్థమవుతుంది. అమ్మో, అప్పుడు వస్తుంది బాధ, భయం, బెంగ. ఇదేంట్రా నాయన కష్టాలు, ఇదేంట్రా నాయన బతుకు అని బెంగ వస్తుంది. ఏం భయపడకు, ఏం భయపడకు, అనుభవించు. అనుభవిస్తూ నైష్కర్మ్య సిద్ధి వైపు దాన్ని మళ్ళించు. ప్రాపంచిక విషయములన్నింటి యందు ఆసక్తి లేనివాడు. ఎప్పుడైతే ఇక్కడ ఈ కష్టాలు సమస్యలన్నీ వస్తుంటాయి, మెల్లమెల్లగా దృష్టి ప్రాపంచికం నుంచి మల్లుతుంది. ఇది కోరుకున్నాను కాబట్టి ఈ పెయిన్ వచ్చింది, అదే కోరుకోకపోతే ఏ గొడవ లేదు కదా. అలాగా మెల్లమెల్లగా అవగాహన మారుతుంటుంది. ఆసక్తి లేనివాడు స్పృహరహితుడు అంటే అబ్జర్వేషన్ కూడా పెట్టడు. మెల్లిమెల్లిగా ఇదంతా ఒక రోజులోనో ఒక నిమిషంలో జరిగిపోయేది కాదు. జన్మల ప్రయాణంలో కాల్చుకుంటూ కాల్చుకుంటూ నేర్చుకునేదన్నమాట. అబ్జర్వేషన్, స్పృహరహితుడు, దృష్టి పెట్టడు. అబ్జర్వేషన్ దేని మీద పెట్టాలి దాని మీద పెడతాడు, ఏది అవసరం లేదు దాని మీద పెట్టాడు. ఇప్పుడు ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి తీసేశాడు, సో దాని మీద పెట్టాడు. అబ్జర్వేషన్ ఎక్కడ పెడతాడు, ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది, ఏం జరిగితే, ఏం చేస్తే వచ్చింది, ఏంటి అనేది ఈ అబ్జర్వేషను కోణం మారుతుంది. అంతఃకరణమును జయించిన వాడు మెల్లగా అంతరంగంలో లోపల జీరోలో ఉంటూ బయట గమనిక పెడతారు. అంతఃకరణాన్ని జయించి అంటే ఒక బాధ, ఒక కష్టం వచ్చినప్పుడు ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ అయిపోతాం. అలాగే ఇంబ్యాలెన్స్ అయిపోతే మళ్ళీ మనం కొత్త తప్పులు చేస్తాం. అందుకని లోపల క్లారిటీ తెచ్చుకోవడానికి లోపల జీరోలో ఉంటూ బయట జరిగేదాన్ని గమనిస్తూ ఆ గమనికకి కారణం ఏంటి అని లోపల వెతుకులాట ఉంటుంది. అగు పురుషుడు సాంఖ్యయోగము ద్వారా, సాంఖ్యయోగం ఆత్మజ్ఞానం, ఏమిస్తే ఏం పొందుతాం అనేది కదా ఆత్మజ్ఞానం. సాంఖ్యయోగంలో ఏం చెప్పారు మనకి, 2వ అధ్యాయం సాంఖ్యయోగం. అందులోన కర్మ సిద్ధాంతము చెప్పారు, ఆత్మతత్వము చెప్పారు, స్వధర్మము చెప్పారు, ఏంటిది స్థితప్రజ్ఞుల లక్షణాలు చెప్పారు. సో ఇవన్నీ అప్పుడు ఈ సూత్రాలన్నీ అప్లై చేయి. అప్పుడు ఈ జ్ఞానాన్ని, ఈ జ్ఞానం అంటే మరి బ్రాహ్మణ తత్వంలో ఈ జ్ఞానం అంతా అర్థమయ్యేది కదా, తెలుసుకున్నాం, చదివాం, అర్థం చేసుకోవడానికి ట్రై చేసాం. ఇప్పుడు ఆచరణ చెయ్యి. కష్టం వచ్చినప్పుడు జ్ఞానాన్ని ఆచరణలో పెట్టు. పరమశ్రేష్టమైన నైష్కర్మ్య సిద్ధిని పొందుదుము. ఓకే, ఆత్మతో అనుసంధానం అవుతూ ఈ ఈ లెర్నింగ్, ఈ నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ని ఇప్పుడు యాక్టివేషన్లోకి తీసుకురావాలా, ఆచరణలోకి తీసుకురావాలా. అప్పుడు ఓ కౌంతేయ, జ్ఞానయోగము యొక్క పరానిష్ట అయిన నైష్కర్మ సిద్ధిని పొందు విధానము
విధమును నైష్కర్మ్య సిద్ధి అంటే నిష్కామ కర్మని సాధించడం, సిద్ధింపజేసుకోవడం. ఏ పనైనా చెయ్యి, ఫలితాన్ని ఆశించకుండా ఇది 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 ఫలితము అనే ఎరుకతో ఉంటూ, ఇది ఫలితము అంటే ఇది నా ప్రాయశ్చిత్తము, ఈ జన్మ, ఈ పరిస్థితి, ఈ కష్టం, ఈ సుఖం, ఈ మంచి, ఈ చెడ్డ, ఇవన్నీ కూడా నా ప్రాయశ్చిత్తము అనే ఎరుక ఉంచుకుంటూ ఇక్కడతో ఈ లెక్క క్లోజ్ చేయాలి అనేది నైష్కర్మి సిద్ధి, సిద్ధింపజేసుకోవడం. నిష్కామాన్ని సిద్ధింపజేసుకోవడానికి పొందు విధమును తద్వారా మనుష్యుడు బ్రహ్మప్రాప్తి నందు రీతిని సంగ్రహముగా తెలిపెదను వినుము. అంటే ఒకటి నైష్కర్మ సిద్ధి, రెండోది బ్రహ్మప్రాప్తి. ఈ రెండు ప్రాప్తింపజేసుకోవాలంటే నిష్కామకర్మ చేస్తే నైష్కర్మ సిద్ధి పొందుతూ బ్రహ్మప్రాప్తి, పరమాత్మతో కనెక్టివిటీ, బ్రహ్మజ్ఞానాన్ని ఏమంటాము ఆచరణాత్మకంగా తెలుసుకోవడం, ఆచరించడం. ఈ సృష్టి, పరమాత్మ తత్వం ఇవన్నీనా ఓకే. ఆ రీతిని సంగ్రహముగా తెలిపెదను వినుము. ఈ రెండింటిని ఎలా ప్రాప్తింపజేసుకోవాలనేది టూకీగా, సింపుల్గా చెప్తారు, విను అని చెప్తున్నారు. చెప్తూ ఇక్కడ ఒక 9 పాయింట్లు ఇస్తారు చూడండి. విశుద్ధమైన బుద్ధి గలవాడై తేలికయైన సాత్వికమైన ఆహారమును మితముగా భుజించువాడు, శబ్దాది విషయములను త్యజించి పరిశుభ్రమైన ప్రదేశమున ఏకాంతముగా నివసించువాడు, సాత్విక ధారణాశక్తి ద్వారా అంతఃకరణే ఇంద్రియములను సంయమము కలిగి మనోవాక్కాయములను అదుపులో ఉంచుకొనినవాడు, రాగద్వేషములను సర్వదా త్యజించి దృఢమైన వైరాగ్యమును సంపూర్ణంగా ఆశ్రయించినవాడు, అహంకారమును, బలమును, దర్పమును, కామక్రోధములను పరిగ్రహమును వదిలిపెట్టి నిరంతరము ధ్యానయోగ పరాయణుడై ఉండువాడు, మమతారహితుడు, శాంతియుతుడు అయిన పురుషుడు సచిదానంద పరబ్రహ్మనందు అభిన్న భావముతో స్థితుడగుట ప్రాప్తుడగును. విశుద్ధమైన బుద్ధి గలవాడై అంటే సహజంగా సరి అయిన బుద్ధి, శుద్ధి, విశుద్ధం, బుద్ధి శుద్ధయింది, సరి అయిన బుద్ధి, ఏది సరి అయినది ఏది సరిగానిది అనే అవగాహన వచ్చి సరి అయిన బుద్ధిని మాత్రమే ఉపయోగిస్తూ తేలికైన సాత్వికమైన ఆహారమును మితముగా భుజించువాడు. ఆహారం విషయంలో తేలికైనది, సాత్వికమైనది, ఎంత అవసరమైతే అంత. రెండో పాయింట్, శబ్దాది విషయములను త్యజించి, శబ్దము ఆది అంటే ఈ ఇంద్రియాల తరగతులు, శబ్దం, మాట్లాడడం, అరవడం, పెద్ద పెద్ద సౌండ్స్ వినడం, ఇవన్నీని కూడా త్యజించి అంటే మనల్ని డిస్టర్బ్ చేసే దేన్ని కూడా వదిలేయడం అన్నమాట. పరిశుభ్రమైన ప్రదేశమున ఏకాంతముగా నివసించువాడు. పరిశుభ్రమైన ప్రదేశము, ఎవడెక్కడ నివసిస్తున్నారు? అందరం మన శరీరంలో నివసిస్తున్నాం, అవునా కాదా? దాన్ని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రం అంటే నీట్గా క్లీన్ చేయడం అని కాదు. ఎప్పటికప్పుడు మలినాలు, గుణాల్లో మలినాలు, భావనల్లో మలినాలు, ఆవేశాలు కావేశాలని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఏకాంతంగా అంటే మనతో మనం, తనతో తాను, నాతో నేను. నాతో నేను ఉండడం అంటే నేను ఎవరితో మాట్లాడకూడదా అండి అంటే, నేను మాట్లాడేది కానీ, నేను చెప్పేది కానీ, నేను చేసేది కానీ ప్రతీదీ నాకు ఎరుకై ఉండాలి. 4 రోజుల తర్వాత మొన్న ఆ రోజు ఆ క్షణము ఆ మాట నేను అన్నప్పుడు నువ్వు ఈ మాట అన్నావు, ఎందుకు అన్నావని ఎవరైనా అడిగితే ఏ సందర్భంలో ఏ ఉద్దేశంతో ఏ మాట అన్నాము అని సమాధానం ఇవ్వగలగాలి. అంత ఎరుక మనకు ఉండాలి. అది మనతో మనం ఉండడం. చాలామంది చాలాసార్లు చాలా మాటలు అనేస్తారు, నేనెప్పుడు అన్నాను అంటారు. చాలా పనులు చేస్తారు, నేనెప్పుడు చేశాను, నేను చేయలేదే అంటారు. అంటే వాళ్ళు చేసేది, వాళ్ళ గుణాన్ని వాళ్ళు ప్రదర్శించేది కూడా వాళ్ళకి ఎరుకుండదు. ఒక్క సెకండ్‌లో మాట మార్చగలరు. అది వాళ్ళ టాలెంట్ అనుకుంటాం మనం. అది ఎరుకు లేకపోవడం. ఒక నిమిషం ముందు ఈ మాట అన్నాను, ఒక నిమిషం తర్వాత ఈ మాట అన్నాననే ఎరుకు కూడా లేకుండా ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతది? వాళ్ళు ఇబ్బందుల్లో పడతారు, ఎదుటి వాళ్ళని ఇబ్బందుల్లో పెడతారు. దీని యొక్క ఫలితాన్ని మళ్ళీ అనుభవించినప్పుడు నలిగిపోతారు. చెప్తే అర్థం కాదు, అనుభవిస్తేనే అర్థమవుతది. అందుకే భగవంతుడు కూడా ఏమంటున్నాడు? చేసినప్పుడు గుణరహితం, చేసినప్పుడు అంతా కరెక్ట్ అనే అనిపిస్తది.
కరెక్ట్ అనిపిస్తుంది కాబట్టి చేస్తావు. ఫలితాన్ని అనుభవించినప్పుడే తెలుస్తుంది కదా! అందుకే చెయ్యి. చేసి తెలుసుకో. చెయ్యొద్దని చెప్తే మనం ఆగిపోతామా? ఇప్పుడు కొట్టొద్దు, తిట్టొద్దు, మాంసాహారం తినొద్దు, అందరితో కరెక్ట్‌గా ఉండండి, కుటుంబాన్ని అంగీకరించండి, బాధ పెట్టేవాడిని క్షమడగండి, క్షమతో ఉండండి, ఎంతైనా ఏదైనా జరగని, మనం తగ్గే ఉండాలి, అవన్నీ చెప్తే అర్థమవుతదా? చెప్తారులే ఈళ్ళకేడిపోయింది. ఈళ్ళ జీవితం బావుంది గాబట్టి ఈళ్ళు జెప్తారు. ఈళ్ళ ఇంట్లో ఏ ఇబ్బందులు లేదు గాబట్టి ఈళ్ళు జెప్తారు. పడినోడికి తెలుస్తది అంటారు. ఎందుకు పడతన్నావు? ఎందుకు పడతన్నావు? ఇవ్వకంట పడతన్నామా? ఇచ్చే ముందు చెప్తే పోనీ ఆ పని చేయడం మానేస్తామా? మానం. మన స్వభావం. చేస్తాం. అనుభవించినప్పుడే అర్థమవుతది. అందుకే చెయ్యి. ఏం జేయాలనిపిస్తుందో అది చెయ్యి. చేసే స్వేచ్ఛ ఇచ్చారు. ఎందుకు? అనుభవించే లెక్క ఎనకొస్తది గాబట్టి. ఏదిస్తే అది పొందుతాం కాబట్టి. అందుకే అనుభవమే జ్ఞానం. అనుభవిస్తే గాని జ్ఞానంగా మార్చడం కుదరదు. అందుకే స్వధర్మాన్ని ఆచరించు. ఫలితం వచ్చినప్పుడు తెలుస్తది సినిమా అని చెప్తూ, అందుకు పరిశుభ్రమైన ప్రదేశమున ఏకాంతముగా నివసించువాడు. మనతో మనం ఉండాలి. కనీస ఎరుక ఉండాలి. ఎరుక పెంచుకోవాలి. నెక్స్ట్ సాత్విక ధారణా శక్తి ద్వారా అంతఃకరణేంద్రియములను సంయమనము. సాత్విక ధృతి. సాత్విక ధృతి ఏం చెప్తది? ధ్యాన యోగాన్ని నిశ్చలంగా ఉండడానికి వినియోగించమని చెప్తది. కదా! అలాగా సాత్విక ధారణా శక్తి అంతఃకరణేంద్రియ సంయమనము. నిశ్చలతత్వం. నిశ్చల స్థితిని ప్రాక్టీస్ చేయమంటున్నారు. నెక్స్ట్ మనోవాక్కాయములను అదుపులో ఉంచుకొనినవాడు. మనసుని, వాక్కుని, కాయాన్ని అదుపులో ఉంచుకోవాలా. కంట్రోల్‌లో ఉంచుకోవాలా. రాగద్వేషములను సర్వదా త్యజించి, రాగము, ద్వేషము వస్తుంటాయి. శరీరంతో ఉన్నాం, సమాజంలో ఉన్నాం, బంధాల్లో ఉన్నాం, అన్నిట్లో ఉన్నాం, వస్తుంటాయి. లోపల వస్తది. బయట రియాక్షన్ ఇవ్వకుండా దాన్ని అక్కడే కట్ చేయగలగాలి. ఎలా కట్ చేస్తాం? సత్యాన్ని ఇచ్చి కట్ చేయగలగాలి. లేదంటే ఊరికే అది విందు. దృఢమైన వైరాగ్యమును సంపూర్ణంగా ఆశ్రయించినవాడు. ఏది విడిచిపెట్టాలి అది తెలుసుకొని దాని పట్ల దృఢంగా ఉండడం. వైరాగ్యం విడిచిపెట్టడం. దృఢమైన వైరాగ్యంలో సంపూర్ణంగా ఆశ్రయించినవాడు. తప్పు తప్పే. ఇది తప్పు. అంటే అక్కడ ఆ తప్పు చేయడానికి ఎట్టి పరిస్థితిలో తప్పు చేయకూడదు అంతే. వదిలేయాల. ఒక మాట మనసుని గాయం చేస్తదంటే ఆ మాట అనడానికి లేదు. సార్ అంటారు కదా! ఫిల్టర్‌లు పెట్టుకోండి. నిజమా? అవసరమా? ఉపయోగమా? ఈ 3 ఫిల్టర్‌లు దాటే మాట రిలీజ్ అవ్వాలి బయటికి. ఖచ్చితంగా దాని మీద నిలబడాలి. దృఢమైన వైరాగ్యంను సంపూర్ణంగా ఆచరించినవాడు. ఇది పనికిరాని విషయం, ఇది సరికాని విషయం అని అర్థమైన తర్వాత దాని మీద స్టాండ్ అయిపోవాలి. ఇది నేను విడిచిపెట్టాలి. ఈ గుణాన్ని వదలాలి, ఈ ప్రవర్తనని వదలాలి, ఈ ఆవేశాన్ని వదలాలి, ఈ కోపాన్ని వదలాలి అని ఒకసారి నిర్ణయించుకున్నాక దాని మీద స్టాండ్ అయిపోవాలి. అది కంప్లీట్‌గా సంపూర్ణంగా ఒక సందర్భంలో వాడుతాను, ఒక సందర్భంలో వాడను అని చెప్పి మనల్ని మనం వెనకేసి రావడం కాదు. పూర్తిగా ఆచరించి తీరాలి. సంపూర్ణంగా ఆశ్రయించిన వాడు. అహంకారమును, బలమును, దర్పమును, కామక్రోధములను, పరిగ్రహమును వదిలిపెట్టి అహంకారాన్ని వదలాలి. బలం, నేను చాలా బలవంతుడిని, శక్తిని, నాకు శక్తి ఉంది, నాకు సామర్థ్యం ఉంది అని చెప్పి విర్రవీగడానికి లేదు. ఇంకా దర్పము, గర్వం, కామక్రోధములు, కామము, క్రోధము, పరిగ్రహణము, గ్రహించడం, ఏది పడితే అది గ్రహించేయడం, అది కూడా వదలాలంట. నిరంతరము ధ్యానయోగ పరాయణుడై ఉండువాడు. నిరంతరం ధ్యానయోగ పరాయణుడు. అంటే నిరంతరం నిశ్చలంగా ఉండడం. ఇప్పుడు ధ్యానంలో ఎలాగ నిశ్చలంగా ఉంటామో, నిరంతరం ప్రతి క్షణం అలానే ఉండాలి. క్లారిటీలు తెచ్చుకుంటాడు. ఎప్పటికప్పుడు క్లారిటీలు తెచ్చుకోవాలి. మూడ్ సెట్ చేసుకోవాలి అంతే. కనెక్టివిటీ ఉండాలి. నిశ్చలంగా ఉండడం. మమతారహితుడు. శాంతియుతుడు. మమతని దాటాలి. మమత ఏంటంటే కండిషనల్‌గా ఉంటది. అందుకని మమతని దాటాలి. బాగా నచ్చినోడైతే తప్పు చేసినా పర్లేదులే అని ఒక వెసులుబాటు ఇచ్చేస్తాం. అక్కర్లా. అందుకే ఆ మమతని దాటమంటున్నారు. శాంతియుతుడు. శాంతంగా ఉండాలి. ఇయన్నీ అయిన పురుషుడు. ఈ లక్షణాలన్నీ ఉన్న పురుషుడు ఏంటంట? బ్రహ్మప్రాప్తినందుతాడు. నైష్కర్మ్య సిద్ధిని పొందుతాడు. నిష్కామ కర్మయోగాన్ని సహజంగానే ఆచరిస్తాడు.
ఓకే. పురుషుడు సచ్చిదానంద పరబ్రహ్మయందు అభిన్న భావముతో స్థితుడగుటకు పాత్రుడగును. అభిన్న భావం, భేదభావం దాటుతాడు. వీడు వాడు నాది నీది, మంచి చెడ, ఇది ఇది వేరు అది వేరు, ఈ భేదాలన్నీ దాటుతాడు పరబ్రహ్మమునందు. ఇదంతా పరమాత్మ సృష్టి. ఇందులో ఎవరు వేరుపాటు భావము ఇవన్నీ దాటి అభిన్న భావముతో, భావంలో కూడా భిన్నత్వం ఉండదు, స్థితుడగుటకు పాత్రుడగును. అలా స్థిరంగా ఉండడానికి ఎలిజిబిలిటీ వస్తుంది, ఏకత్వంకి ఎలిజిబిలిటీ వస్తుంది. ఈ లక్షణాలన్నీ మనలో ఉంటే, మనం పెంపొందించుకుంటే అని చెప్తూ, సచ్చిదానంద ఘన పరబ్రహ్మయందు ఏకీభావస్థితుడై, అప్పుడు ఏకత్వం. ప్రసన్న మనస్కుడైన యోగి, మనసులో ఏకీభావ స్థితి అంటే వాడు నేను ఒకటే, వాడు ప్రయాణం వాడిది, నా ప్రయాణం నాది. అయితే ఇదేంటి మా ప్రయాణం? వాడు దైవంగా మారడానికి వచ్చిన వాడే, నేను దైవంగా మారడానికి వచ్చిన దాన్ని. వాడి వాడి ప్రణాళిక ప్రకారం వాడు నేర్చుకుంటున్నాడు, నా ప్రణాళిక ప్రకారం నేర్చుకుంటున్నాను. వాడి ప్రణాళికని నేను డిస్టర్బ్ చేయను, నా ప్రయాణం నేను ఆపను. ఇలాగా ప్రతిదీ లెర్నింగ్గా చూడగలగడం ఏకీభావ స్థితుడే. ఒకటే భావన. ప్రసన్న మనస్కుడైన యోగి, వాడు నేను ఒకటే అనే భావన ఉన్నప్పుడే, ఆ ఏకత్వం ఉన్నప్పుడే ప్రసన్నత వస్తుంది. దేనికి సోకింపడు, దేనిని కాంక్షింపడు, కష్టానికి విలవిల్లాడిపోడు, ఇలాంటిది రాకూడదు, అలాగే ఉండాలి, వాళ్ళ ఉండాలి, వీళ్ళ ఉండాలి అని కాంక్ష ఉండదు. ఏకత్వంలో ఉన్నప్పుడు ఇంక ఏ ఉండవు. సమస్త ప్రాణుల యందును సమభావము గల అట్టి యోగి నా పరాభక్తిని పొందును. సమస్త ప్రాణుల యందు సమభావము, ఎప్పుడైతే అన్ని ప్రాణుల పట్ల ఈ సమభావం వస్తుందో, ఆ పరమాత్మ మీద ఇంకా విశ్వాసం పెరుగుతుంది. పరాభక్తి, ఇంకా లోతైన విశ్వాసం ఇంకా లోతుగా ఉంటుంది. పొందును, పొంది బ్రహ్మభూతుడైన యోగి ఆ పరాభక్తి ద్వారా, బ్రహ్మాండంలో ఉన్న ఈ భూతాలన్నీ, ఈ ప్రాణులన్నీ కూడా పరమాత్మ నుంచి ఉద్భవించినవే, అవి నేను వేరు కాదు అని ఈ ఏకత్వం అనే భావన ఉన్న యోగి ఆ పరాభక్తి ద్వారా, ఆ లోతైన సూక్ష్మాతి సూక్ష్మంలో కూడా, అంటే క్రిమికీటకాదుల్లో కూడా భగవంతుణ్ణి చూడగలిగినంత ఏకత్వం ఉన్నప్పుడు, ఆ పరాభక్తి ద్వారా నేను ఎవరినో, ఎంతటి వాడినో యథాతథముగా నా తత్వమును తెలుసుకొనుము. ఆయన ఈ స్థితికి ఎలా వచ్చారు, ఏంటి అని ఆ వెతుకులాట మొదలు పెడతాం. మీ గురించి చెప్పండి, మీరు ఎలా వచ్చారు ఈ స్థితికి, ఏంటి అని మొదలు పెడతాం. ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాను. నేను ఎవరినో, ఎంతటి వాడినో యథాతథంగా, ఉన్నది ఉన్నట్టుగా, జరిగింది జరిగినట్టుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఆయన ఇస్తారు కదా సందేశం, ఇదయ్యా నా ప్రయాణం, నేను ఇన్ని జన్మలు ఎత్తానయ్యా, ఇన్ని రకాలుగా ఇన్ని ఇన్ని ఇబ్బందులు పడ్డానయ్యా, ఒక్కొక్క ఇబ్బంది నుంచి ఒక్కొక్క లెసన్ నేర్చుకున్నానయ్యా, ఒక్కొక్క జన్మ నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నాయంట, నేను చేయాల్సింది నేను చేశాను, దాని యొక్క ఫలితాలు అనుభవించాను, ఇలాగ ఇన్ని జన్మ పరంపర ఉందని మొత్తం ఆయన చిట్టంతా, ఆయన బయోడేటా అంతా ఇస్తారనమాట. కనుక్కునే కుతూహలం వీడికి వస్తుంది, ఎక్స్ప్లెయిన్ చేయడం ఆయన చేస్తారు. అయితే విశ్వాసం ఉన్నప్పుడే కదా మనం నమ్ముతాం, కనీసం క్వశ్చన్ చేస్తాం. అందుకని అంతటి విశ్వాసం పెంచుకుంటాడు, ఆ విశ్వాసంతో ఇవన్నీ తెలుసుకుంటాడు. అట్లు భక్తితో నా తత్వమును గ్రహించిన వెంటనే అతడు నాలో లీనమగును. ఎప్పుడైతే ఈ సత్యమంతా నాకు సంబంధం, అంటే పరమాత్మకి సంబంధించిన విషయాలన్నీ, ఆయన ప్రయాణం మొత్తం తెలుసుకుంటారో, అప్పుడు ఆయన కూడా ఆ మార్గాన్ని ఫాలో అవుతారు. నాలో లీనమగును. నేను ఏ మార్గంలోనైతే ఈ స్థితికి వచ్చానో, ఆయన కూడా ఆ మార్గాన్ని ఫాలో అవుతూ జన్మ పరంపరలో ఒకటి 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 నేర్చుకుంటూ, తెలుసుకున్న దాన్ని ఆచరిస్తూ, ఆచరించిన దాంట్లో ఉన్న లోటుపాట్లని సరిచేసుకుంటూ, గుణాన్ని మార్చుకుంటూ, ఇలాగ ఒక్కొక్కటి 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 క్లియర్ చేస్తూ, కర్మల్ని క్లియర్ చేస్తూ, ఇలాగ ఈ ఎదుగుదల వైపు దృష్టి మళ్లిస్తాడు. అలా లీనమవుతాడు. అంటే ఇక్కడ నాలో లీనమవడం అంటే ఆయన యొక్క డైమెన్షన్, ఆయన యొక్క తత్వం పూర్తిగా అవపోసన పట్టేసి, ఇంక అది నేను అవ్వాలి అని మరి విభేదం లేదు. ఇంక డౌట్‌ఫుల్ మేనర్ లేదు, విభేదం లేదు, ఏం లేదు. నేనది అయిపోవాలి. అందుకు పూర్తిగా ఫాలో అయిపోతారనమాట. అలాగా ఆ కనెక్టివిటీ
నా గురించి తెలుసుకోవాలన్నా కదా! ఆహా! ఓకే. జీవితం అంటే ఇదా? ఇలాగా ప్రయాణమా? ఇదా సంగతి అని తెలుసుకొని, సో, వాళ్ళెలాగైతే ఈ స్థితికి చేరారో, నేను కూడా అలానే ఆ స్థితికి చేరుతానని చెప్పి దృఢంగా సంకల్పించుకొని, ఇంకా పూర్తిగా ఫాలో అయిపోతారు. 100% ఫాలో అవుతారు. ఆ తత్వం తానవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. సమస్త కర్మల యందును కర్తృత్వ భావమును వీడి ఆయా కర్మల ఫలరూపమైన సమస్త భోగములను త్యజించి నన్నే ఆశ్రయించిన కర్మయోగి కర్మలను అన్నింటినీ సర్వదా చేయుచును నా అనుగ్రహముచే సనాతనమైన శాశ్వతమైన పరమ పదమును పొందును. అప్పుడు వాడికి క్లారిటీ వస్తది. ఓహో! చేసిన కర్మలన్నింటినీ అనుభవపూర్వకంగా అనుభవిస్తూ, కర్మలు చేశాము, దాని ఫలితాన్ని అనుభవిస్తూ, దాన్ని జ్ఞానంగా మారుస్తూ, ఇలాగా ఎదగాలి, ఇదా ఎదుగుదలకి మార్గము అని వాడికి ఒక క్లారిటీ వచ్చింది గదా! ఇప్పుడేం జేస్తాడు? సమస్త కర్మలయందు కర్తృత్వ భావాన్ని వీడి, నేను, నాది అనేది దాటి, చెయ్యాల్సింది చేసుకుంటూ, పరమాత్మ కోణం ఇక్కడ ఆచరణలోకొస్తది. ఆయా కర్మఫల రూపమైన సమస్త భోగములను త్యజించి, ఈ భోగం కోసమే కదా ఇన్ని చేశాను. మళ్ళీ భోగాన్ని అంటే ఇప్పుడు ఒక మంచి పని చేశాము. ఆ మంచి పని చేస్తే ఒక పుణ్యకర్మ చేశాము. దాని ఫలితంగా ఒక డబ్బులు రావచ్చు, ఆస్తులు రావచ్చు, ఇంకేదైనా రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. దాన్ని కూడా అక్కడ ఆగిపోకుండా దాన్ని కూడా నలుగురితో పంచుకోగలుగుతూ భోగాలనను త్యజించడం అంటే ఒక మంచి పని యొక్క ఫలితంగా ఏదో సంథింగ్ వచ్చింది. ఇది నాది అని నా కోసం యజ్ఞార్థి చూడండి. యజ్ఞపూత శేషాన్ని అందరితో పంచుకునేవాడు అని చెప్తారు. జ్ఞానకర్మ సన్యాస యోగంలో. అలాగా ఆ భోగాన్ని ఇది నాది అని ముద్ర వేసుకొని కూర్చోకంట, దాన్ని కూడా అందరితో పంచుకుంటూ నన్నే ఆశ్రయించిన కర్మయోగి నేను ఎలాగైతే ఈ ప్రయాణంలో ఎలాంటి స్టేజ్‌లో ఎలాంటి నిర్ణయం తీసుకొని ఏ విధంగా దాన్ని లెర్నింగ్‌గా మార్చుకున్నానో, వాడు కూడా అదే విధంగా లెర్నింగ్‌గా మార్చుకుంటూ, ఆ ప్రాసెస్‌ని, ఆ ఫార్ములాలని ఫాలో అవుతూ, కర్మలన్నిటిని సర్వదా చేయుచును. చేతలున్నాయి. ఫలితాన్ని అనుభవిస్తూ చేయాల్సింది చేస్తూ కూడా, నా అనుగ్రహముచే దేన్ని ఎలా అంటే ఆ బంధనాన్ని ఎలా విడుదల చేసుకోవాలి? ఎలా అందులోంచి విడుదల పొందాలనేది ఆల్రెడీ ఇక్కడ ఆయన ఫార్ములాలు తయారు చేసి ఇచ్చారు కదా! ఆ ఫార్ములాల్ని ఆచరిస్తూ సనాతనమైన, శాశ్వతమైన పరమ పదమును పొందును. ఆ ఉన్నతత్వంలోకి అప్‌గ్రేడ్ అవుతాడు. సర్వకర్మలను నిండు మనస్సుతో నాకే అర్పించి, సమబుద్ధి రూప యోగమును అవలంబించి, మత్పరాయణుడై మత్పరాయణుడనై సంతతము చిత్తము నాయందే నిల్పుము. సర్వకర్మలను నిండు మనసుతో నాకే అర్పించి. మనసు కొంచెం అటు ఇటు డాన్స్ ఏస్తది గదా! మనసులో కూడా దైవాన్నే స్థాపన చెయ్యి. భగవంతుడు ఒక కర్మని క్లియర్ చేసుకోవడానికి నాకీ అవకాశం ఇచ్చాడు. నువ్వు అవకాశం ఇచ్చావు. నేను నా పని చేసి పెడతా. నేను ఆ పని చేస్తూ లెక్క క్లియర్ చేసుకుంటా అని అర్పించడం అంటే మనసులో కూడా దైవాన్ని ఓకే. నాకీ కోరిక అనిపించిందంటే దీని వెనక ఏముందో, ఇక్కడేదో క్లియర్ చేయాల్సిందుంది. ఏదో లెక్క బాకీ ఉండిపోయింది. అర్థమవుతుంది. ఏంటా లెక్క అని అడగగలగాల. సమబుద్ధి రూప యోగము. సమానత్వం. సమబుద్ధి రూప యోగం. అంటే బుద్ధిలో గూడా సమానత్వం, సమభావం తెచ్చుకుంటూ, అవలంబించి దాన్ని ఆచరిస్తూ మత్పరాయణుడవై ఇంక అన్యమేమీ లేదు. అంతా నువ్వే. ఏది చేసినా కూడా, ఇక్కడ ఏం జరిగినా కూడా నా మంచికి మీరు నా నా నాకు నన్ను నేను ఉద్ధరించుకోవడానికి మీరు నాకిస్తున్న అవకాశమే తప్ప, ఇదేమీ కష్టం కాదు అని పూర్తి విశ్వాసం అనమాట. పరమాత్మ మీద పూర్తి విశ్వాసం. సంతతము చిత్తమును నాయందే నిలుపుము. అంటే ఈ ప్రయాణంలో ముందుకెళ్ళే కొద్దీ విసుగొస్తది. విరక్తొస్తది. నోరు తెరిస్తే కర్మ అంటారు. ఛే! ఎవడు చెప్పాడు హాయిగా ఉండకండి అని చెప్పి మళ్ళీ బ్యాక్ ఆఫ్ అవుతాం. అది జరుగుతది. అందుకే ఒకటికి 10 సార్లు నా యందు విశ్వాసం, చిత్తంలో విశ్వాసం, మనస్సులో విశ్వాసం, నాకే అర్పించు. ఎక్కడ కూడా విరక్తొచ్చినా, చిరాకొచ్చినా, ఏదైనా విసుగొచ్చినా ఆగిపోకు. విశ్వాసం పోగొట్టుకోకు. విశ్వాసంతో ఉండు.
అప్పుడే హెల్ప్ చేయగలుగుతాను. ఎందుకంటే మనకు విశ్వాసం లేనప్పుడు వాళ్ళెంత అరిచి గీ పెట్టుకున్నా పెద్ద పెద్ద మైకులెట్టి మన ముందు అరిచినా మనం వినం. ఎందుకంటే మన గోలలో మనం ఉంటాం. అందుకని ఏ య ఎ ఎ మన సాధన ఎలా నడుస్తున్నా ఎవ్రీ స్టేజ్‌లో, ఎవ్రీ మినిట్‌లో మనకి శ్రీరామ రక్ష ఏంటంటే, మన విశ్వాసమే మనకి శ్రీరామ రక్ష. రక్షణ అదే. మనకి మనం పెట్టుకోవాల్సిన రక్షణ ఏమంటాము మిలిటరీ అనుకోండి, ఆర్మీ అనుకోండి, రక్షణ విభాగం అనుకోండి. అదేంటంటే భగవంతుడి మీద విశ్వాసం. ఆ విశ్వాసం ఉన్నప్పుడు ఎలాంటి దానికైనా సరే, ఎంత గట్టి కష్టమైనా రాని, ఎంత గడ్డు పరిస్థితి అయినా రాని, అయ్యా ఏంటి లెక్క? ఏంటి పరిస్థితి? నేనేం చెయ్యాలి? ఇందులో ఏదో మంచి దాగుంది. నాకిప్పుడు కనిపించట్లే. గైడ్ చెయ్యి. చెప్పు. తెలియజెయ్యి. నిన్ను నమ్మాను. నిన్ను నమ్ముతాను. నీ మీద నమ్మకంతో ఉంటాను. నాకు సమాధానం కావాలా? అడగగలుగుతాం. రామదాసులాగా నిలదీయగలుగుతాం. అంతటి ఘోరమైన పరిస్థితిలో గూడా ఆయన దగ్గరికే వెళ్తాం. ఆయన ఇవ్వాల్సిన సజెషన్ ఇస్తారు. ఇవ్వాల్సిన గైడెన్స్ ఇస్తారు. అనుభవించాల్సిందుంటే అనుభవించాల్సింది ఇంకా ఉంది అని చెప్తారు. పశ్చాత్తాపం పెండింగ్ ఉంటే పశ్చాత్తాపం పెండింగ్ అని చెప్తారు. ప్రాయశ్చిత్తం పెండింగ్ ఉంటే ప్రాయశ్చిత్తం పెండింగ్ అని చెప్తారు. 3 పెండింగ్ ఉంటే 3 పెండింగ్ అని చెప్తారు. ఎంత పర్సెంటేజ్ ఉంది ఈ లెక్క. ఈ కర్మఫలం ఇంత పర్సెంటేజ్ ఉంది. అనుభవించాల్సింది అందుకే ఇంత పాట్లు పడుతున్నావు. ఇది దాని తాలూకు లెక్క. ఇప్పుడు చెప్పు ఏం చేస్తావు? అని మన విజ్ఞతకే వదిలేస్తారు. సత్యం మాత్రం చూపిస్తారు. సత్యం తెలియజేసి నిర్ణయం మనకొదిలేస్తారు. పైన తెలుపబడిన విధముగా నాయందు చిత్తమును నిలిపినచో అంటే ఇంతవరకు చెప్పినట్టుగా విశ్వాసం. నాయందు భగవంతుని యందు చిత్తము నిలిపినచో నా అనుగ్రహము వలన సమాధానమొస్తది. ఎలాంటి పరిస్థితిలోనైనా సరే ఎప్పుడైతే మన చిత్తంలో బుద్ధి, మనసు, ఇంద్రియాలు, విచక్షణ, విజ్ఞత అన్నింటిలోనూ దైవాన్ని పెట్టగలుగుతామో అప్పుడు డైరెక్ట్‌గా ఆయన్నే అడుగుతాం. ఏంటిది? అని. ఆయనిచ్చే సమాధానాన్ని గూడా అంటే నా అనుగ్రహం వలన వెంటనే రిప్లై ఒస్తది. అడక్క ముందే రిప్లై ఒస్తదసలు కొన్నిసార్లు. పరిస్థితి ఫేస్ చెయ్యబోతున్నావు. రేపొద్దున్న నీకీ పరిస్థితి వస్తదని ముందే ఫ్యూచర్ చూపించి మరి మనకి అవేర్ జేస్తున్నారు. ఇంక అంతకంటే సాయం ఎవడు జేస్తాడు? మనల్ని మనం రక్షించుకోవడానికి ఎన్ని వ్యవస్థలు చేసుంచారు పరమాత్మ ఈ సృష్టిలో. రికార్డ్ రూమ్ అనేది మనల్ని మనం రక్షించుకునే వ్యవస్థ కాదా? అది చూస్తే కదా ఇక్కడ బుద్ధొస్తుంది. చూడకపోతే మనమేమైనా మారతామా? కొత్త కర్మల్లో ఇరుక్కోమా? అలాగా నా అనుగ్రహము వలన సమస్త సంకటముల నుండి అనాయాసముగా బయటపడగలవు. ఆ అనుగ్రహం అంటే వెంటనే రిప్లై అనేది అందుతది. విశ్వాసం ఉన్నప్పుడే కదా వింటాము. విశ్వాసం లేనప్పుడు వింటామా ఎవరి మాట? మనకి ఒకళ్ళ మీద ద్వేషం ఉంది. లేదంటే కోపం ఉంది. లేదంటే అపార్థం ఉంది. వీడు సరైన సలహా ఇవ్వడనో, ఇంకోటనో, ఇంకోటో ఉన్నప్పుడు వాడు ఏం చెప్పినా మనం వింటామా? పెడచెవిన పెడతాం. విన్నట్టే ఉంటాం గాని వినం. అదే విశ్వాసం ఉందనుకోండి, ఎప్పుడు సమాధానం వస్తదా అని ఎదురు చూస్తాం. అనుగ్రహించడం అంటే సమాధానం ఇస్తారు. సమస్త సంకటముల నుండి అనాయాసముగా బయటపడగలవు. అప్పుడు చాలా ఈజీగా ఈ పరిస్థితికి ఇది కారణం. అందుకే ఇంత అల్లాడిపోతున్నాను, ఇంత ఇబ్బంది పడుతున్నానని తెలుసుకొని దాన్ని సరిజేయడానికి మార్గాల్ని వెతుకుతామే గానీ, ఏడుస్తూ అక్కడే కూర్చోము. అనాయాసంగా చాలా ఈజీగా బయటకొచ్చేస్తాం. ఒకవేళ అహంకార కారణముగా నా వచనములు పెడచెవిన పెట్టినచో ఆ! ఏంటి దేవుడు బాధ పెడతాడు. ఏంటిది బొమ్మల్లాగా ఆడుకుంటాడు. అది ఇది అని చెప్పి అహంకార కారణంన తెలీదు. తెలియనితనం ఉన్నప్పుడు ఏం చేస్తాం? అహంకారం. నేను నే నే నేనే నేనే గొప్ప సంథింగ్ అయన్నీ ఆ కేటగరీ అంతా అహంకారం కింద. అహంకార కారణమున నా వచనములను పెడంచెవిన పెట్టించు. అంటే విశ్వాసం లేదు. చెప్పింది వినడానికి రెడీగా లేము. ఆయనెప్పుడు రిప్లై ఇస్తుంటారు. మనకొక సమస్య రాకముందే ఇది రాబోతుందని చెప్తారు. ఆ సమస్యకి కారణాన్ని చూపిస్తారు. మాస్టర్స్ అయితే ఎప్పుడూ రెడీ. హెల్ప్ చేయడానికి, గైడ్ చేయడానికి ఆళ్ళెప్పుడూ రెడీ. కానీ వినడానికి మనం రెడీగా లేమనుకోండి. మన గుణాల వల్లో, దీని వల్లో అప్పుడేమవుతది? నష్టముల పాలగుదువు. మనకే నష్టం. వాళ్ళకొచ్చిన నష్టమేం లేదు. వాళ్ళ ప్రయాణం అయిపోయింది. ఆళ్ళు ఏ స్థితికెళ్ళాలనుకున్నారో ఆ స్థితికెళ్లారు. పోనీ అక్కడ ఆగిపోలేదు. ఇంకా అలాగా ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఆళ్ళకొచ్చిన నష్టమేం లేదు. నష్టపోయేదెవరు? మనమే. ఇంకో 10 జన్మలు లెక్కలో యేసుకుంటాము. ఇంకో 100 కర్మలు లెక్కలో యేసుకుంటాం.
అనగా పరమాత్మ పదము నుండి భ్రష్టుడవగలవు. ఉన్నతత్వం చాలా దూరం అయిపోతది. ఉన్నతత్వం వైపు వేసే అడుగు చాలా దూరం అయిపోతది. చాలా టైం లేట్ అయిపోతది. ఎందుకంటే ఇక్కడ వినలేదు. టిట్ ఫర్ టాట్, కంటికి కన్నుకి కన్ను, చెవులకి చెవులు, ప్రాణానికి ప్రాణం, తలకి తల అనుకోని చేసుకుంటూ పోతాం. ఇలా చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ ఫలితం అనుభవించినప్పుడు అంటే ఇక్కడ ఇక్కడ వినలేదు. అక్కడ ఓ 10 దుష్కర్మలు చేశాం. ఓ 10 జన్మలు ఎక్స్‌ట్రా పడ్డాయి. ఇంకో 10 ఫలితాలు అనుభవించాలి. ఇంకొంచెం పెయిన్ మన కోసం మనం ఇంకొంచెం పెయిన్ పెంచుకుంటాం. అకౌంట్ పెద్దది చేస్తాం. ఇక్కడ నష్టం ఎవరికీ? విశ్వాసముంచు, విశ్వాసముంచు, విశ్వాసముంచు అని పరమాత్మ అంటే ఆయనకేదో లాభం ఉందనుకుంటాం గదా! అందుకని నాకొచ్చిన నష్టం ఏం లేదయ్యా! నాకొచ్చిన లాభమేం లేదు. నీకే నష్టం. నా లెర్నింగు, నా పని నాది నాకుంది. నీకు హెల్ప్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నన్ను నమ్మితే నేను హెల్ప్ చేయగలుగుతాను. నమ్మకపోయినా హెల్ప్ చేయడానికి నేను రెడీ. కానీ నువ్వు రిసీవ్ చేసుకోవు గాబట్టి నువ్వే నష్టపోతావు అని తీర్మానమిచ్చారు. ఇది స్వధర్మం. వర్ణతత్వం, స్వధర్మం, స్వధర్మాచరణము ఎందుకు చెయ్యాలనే దానికి డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్. ఓకే మాస్టర్స్. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్.